नमहर्षम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनि नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आर्धाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం. కర్మయోగము గురించి చెప్పుకుంటున్నాం. కర్మయోగము అంటే ఒక ఎలాంటి దాని గురించి మనం ఫలితం ఆశించకుండా నిష్కామంగా పని చేయాలి. తర్వాత ఆ పనిలో దాన్ని ఒక యోగంలాగా భావించి చేయడం, దాని ఫలం మీద ఎటువంటి ఆసక్తి పెట్టుకోకుండా ఉండడము అని ఆ విధంగా చేస్తే అది యోగం అవుతుంది అని చెప్పాడు. 48వ శ్లోకంలో ఏం చెప్పారంటే సంగంత్వక్త సమోభూత్వ అని 2 మాటలు చెప్పారు మనకి. అందులో ఏంటంటే ఇది మనం చేసేసాం ఆల్రెడీ. అందులో అంటే ఏంటంటే ఏదైనా సరే భగవద్ అర్పణ చేసి చేయండి. ఏది చేసినా దాంతో సంఘం అంటే దాంతో మనం పట్టుకుని ఉండడం వదిలేయండి, దాన్ని మనం పట్టుకొని ఉండకూడదు. తర్వాత సమోభూత్వ అంటే ఏంటంటే మనం జరుగుతుందా జరగదా అలాంటివి తీసేసి సమబుద్ధి పెట్టుకొని ఉండండి. అలా గనక పెట్టుకుంటే గనక మనకి అదే నీకు నిష్కామ కర్మ యోగం అవుతుంది. అప్పుడు అలా గనక చేస్తే తప్పనిసరిగా మీతోనే భగవంతుడు ఉంటాడు అని చెప్పారు. ఇది నువ్వు తప్పనిసరిగా పాటించు అర్జున అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకంటే ఇది మనకి అలా అర్జునుడికి చెప్పడమే కదా మనకి ముఖ్యం. మరి యుద్ధంలో ఏంటి ఆయన కర్మయోగం పాటించడం అంటే అతను నా వాళ్ళు వీళ్ళు నేను గెలుస్తానా గెలవనా లేకపోతే ఆ నా వాళ్ళు అనే మోహం మొదలు విడిచిపెట్టాలి. తర్వాత ఇంకా ఇలాంటి ద్వంద్వాలు ఉండకూడదు. ప్రతిదీ ఉంటుంది, కష్టం సుఖం ఇష్టం అయిష్టం ఇలాంటివన్నీ ద్వంద్వాలు అంటారు. అలాంటివన్నీ విడిచిపెట్టి ఫలితం ఏంటి అని ఆశించకుండా ఇది నా పని, ఇది నా స్వకర్మ అనేది చెయ్యాలి అంటూ చేస్తే గనక అప్పుడు అది ఒక యోగం అవుతుంది. నువ్వు చేసే పని, నువ్వు క్షత్రియుడు కాబట్టి ఇది నీ చేయాల్సిన పని అంటూ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అది మనం తర్వాత అత్యంత ముఖ్యమైనది మనకి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని శ్లోకం గురించి చెప్పుకున్నాం. అది ఆ శ్లోకం ఏంటంటే అది చాలా ముఖ్యమైనది. కేవలం నీ పని చేయడమే, నీ కర్తవ్యం చేయడమే, అదే నీ పని. దాని ఫలములందు నీకేమి దాని గురించి ఆశించే అధికారం కూడా నీకు లేదు అని చెప్పాడు. తర్వాత అలా అని పోనీలే నాకు ఎలాగో కర్మలు ఫలితం లేదు కదా అని పని మళ్ళీ మానేయకూడదు. నీ పని నువ్వు చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, ఇష్టంగా చేయాలి, కానీ ఫలితాలు మాత్రం ఆశించకు అని చెప్పాడు. అది ఆయనకే కాదు అర్జునుడికి, అది మన అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మనందరం ఈ జీవిత గమనంలో ఉన్నాము. ప్రతి వాళ్ళకి మనకి స్వకర్మ అంటూ ఉంటుంది. కాబట్టి మీ పనులు మీరు చేయండి, ఇష్టంగా చేయండి, ఫలితాలు ఆశించకండి. అది భగవంతుడు ఉంటాడు అని ఆశించడం కూడా మనం ఫలితం ఆశించడం అది కూడా వద్దు. అది కూడా వదిలేస్తే ఆయన ఉంటాడు, అందుకని ఆ ఫలితంలో అది వస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పాడు. చెప్తూ తర్వాత 49 చాలా బాగా రాశారండి మన వాళ్ళు. ఇందులో దీని గురించి రాయమన్నాను నేను. కర్మణ్యేవాధికార వస్తే మీకు ఎంతవరకు అర్థమైంది అంటే వైజాగ్ గ్రూప్లో చాలా బాగా రాశారు. లక్ష్మి గారు, తర్వాత కలిదిండి జానకీదేవి గారు, శుభ గారు, తర్వాత పెద్దిలక్ష్మి, ప్రమోద, వాత్సలి అందరు చాలా చాలా బాగా రాశారు.
ఏంటంటే ఆ శ్లోకం ఎంతవరకు అర్థమైంది, ఎందుకంటే ఆ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం, అది ఎంతవరకు అర్థమైంది అనే ఉద్దేశంతో అడిగాను. ఎంత బాగా రాశారు అంటే నేను ఊహించిన దానికంటే ఇంకా ఇంకా వాళ్ళు చాలా డెప్త్కి వెళ్ళి రాశారు, చాలా బాగా రాశారు. ప్లీజ్ కీప్ ఇట్ అప్. అలా మీరు అర్థమైంది తప్పనిసరిగా గ్రూప్లో షేర్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి వాళ్ళు చదువుకుంటారు. అది నేను చెప్పేది అర్థం కాకపోయినా ఒకవేళ మీరు రాసింది కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి అందొచ్చు. కాబట్టి ఇది మనం చేసే ఒక మంచి పని, తప్పనిసరిగా అందరు. 49 దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవః. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవః. ఇక్కడ ఈ సమత్వ బుద్ధి కదా, సమత్వము అంటే ఏంటి అంటే రెండు మనం ఆశించకుండా ఉండడం, జరుగుతుందా జరగదా అని ఆశించడం, సిద్ధి అసిద్ధి అది పోయినసారి చెప్పుకున్నామా. ఈ పని జరుగుతుందా జరగదా అని ఆశించడం, అది కూడా వదిలేసి మధ్యలో నిలబడు, వస్తే వస్తుంది, నీ పని నువ్వు చేస్తున్నావుగా, ఫలితం దాని అంతటా అదే వస్తుంది అనుకుని వదిలేయాలి అని చెప్పారు కదా. అది అది అన్నిటికంటే చాలా మంచిది. అంతేకాని ఈ సకామ కర్మ అనేది అది మంచిది కాదు అని చెప్తున్నారు భగవంతుడు. అంటే ఫలితం ఆశించి ఒక దాని ప్రకారం ఈ ఫలితం వస్తుంది అని అలా ఆలోచించుకొని చేస్తూ ఉండడు. అదేంటంటే మనం ఆశించిన ఫలితం రాకపోతే మనకు వచ్చే తర్వాత నిరాశకి అంతు ఉండదు. దానివల్ల మనం ఇంకొక పని చేయలేం, మన జీవితం బతుకు ఇంకా చాలా కాలం ఉంటాం కదా, మరి మిగతా పనులు ఎలా అవుతాయి. కాబట్టి అంతలాగా ఒక ఫలితాన్ని ఆశించి చేస్తే కనుక అది రాకపోతే మన డిప్రెషన్స్ వెళ్ళిపోతాం, అది చెయ్యకూడదు అని చెప్తుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులు తర్వాత వీళ్ళందరూ తెలుసుకోవాలండి. అలానే మరి పరీక్షల్లో ఇది అప్లై అవుతుందా అంటే కొంతవరకు చేసుకోవాలి. ఎస్, ఎందుకంటే మనం రాయడానికి రాస్తాం, బాగా రాస్తాం, కష్టపడి చేస్తాం. ఏదో 99% వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అనుకోండి, అంత రాలేదంటే అయ్యో నేను రాలేదు అని ఇంకా వాళ్ళు డిప్రెస్ అవ్వకూడదు. వస్తుంది కరెక్టే, కానీ రకరకాలు ఉంటాయి దానికి. అందువల్ల అది రాలేదు అని డిప్రెస్, మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత పని ఏంటి, మళ్ళీ దానిలోకి వెళ్ళిపోవాలి తప్ప ఇంకా దాన్నే తవ్వుకుంటూ కూర్చోకూడదు. ఇది తర్వాత మనకి మళ్ళీ గృహిణులకి ఎలా అప్లై అవుతుందంటే అప్లై అవుతుందండి. మన రోజు మనం చేసే నిత్య కర్మల్లో కూడా ఇది తప్పనిసరిగా అప్లై అవుతుంది. పైగా మనం ఫలాకాంక్షతో చేసేవన్నీ సకామ కర్మలే. ఆ పేర్లో అదే చెప్పాను నేను, కొంచెం ఇదిగా ఉంటాయి కానీ మనకి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది అని అర్థం తెలుసుకుంటే. సకామ కర్మ అంటే మనం ఒక ఫలితం ఆశిస్తూ ఫలాకాంక్షతో చేసే పని. పూజ, ఈ ఫలితాన్ని ఆశించి ఒక పూజ మొదలెట్టాం, దాన్ని సకామ కర్మ అంటారు. భగవంతుడు అంటాడు ఎందుకు అలా మీరు తక్కువ చేసేసుకుంటున్నారు దాన్ని, నిజానికి దాని ఫలితం ఇంకా పెద్దది ఉందేమో, వదిలేసేయండి నాకు, నేను చూసుకుంటాను కదా అంటాడు. అది మనం నమ్మం. మనం ఏం చేస్తామంటే ఈ ఫలితం కోసం కావాలి అని ముందరే మనం డిక్లేర్ చేసేసి దీనికోసం అని చెప్పిస్తాం. సో ఇంతకంటే చాలా పెద్దది మనకి ఇవ్వబోతున్నాడేమో భగవంతుడు, మనకు తెలియదు కదా. అందుకని ఆయన ఏమంటాడు, మీరు ఇది చేయండి, నిష్కామ కర్మ చేయండి. ఈ నిష్కామ కర్మకే మరొక పేరేంటంటే బుద్ధి యోగం. బుద్ధిని అప్లై చేయడం, అక్కడ బుద్ధి యోగం అంటారు. కాబట్టి ఇది చెయ్యండి మీరు అని చెప్తున్నారు. తర్వాత సమబుద్ధికి ఈ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈశ్వరార్పణ బుద్ధి అనేది ఎప్పటికీ ఉండాలి. ఆయన వదిలేయడమే, పని చేయడం భగవంతుడికి అర్పించడం, అది చూసుకుంటే ఆయన చూసుకుంటాడండి, తప్పనిసరిగా చూసుకుంటాడు. దీనికి మనకి అసలు సాధన కావాలి. భగవంతుడికి అర్పించడం అనేది మనకి ఏంటంటే త్యాగం అనేది చాలా కష్టం, ముఖ్యంగా తెలియదు, మనం చెయ్యం ఇలాంటి, ఎస్పెషల్లీ ఇంతవరకు ఆధ్యాత్మిక విషయాల్లో త్యాగం చెయ్యం కదా. కాబట్టి ఇది మనం అలవాటు చేసుకోవాలి. ఎవరికో కాదుగా, భగవంతుడికేగా అర్పిస్తున్నాం. అలా కనుక అర్పిస్తే ఏంటంటే ప్రశాంతత ఉండిపోతుంది మనస్సులో. ఇంకా మనకి గుర్తింపు కావాలా, ఇది కావాలి అది కావాలని. మనకి ఇప్పుడు మన మారీచుడు కథ చెప్పుకున్నాం. మారీచుడు రామా అనలేదు, అనక్కర్లేదు, ఎందుకంటే ఆయనకి గుర్తింపు కావాలా, రామభక్తుడని, నాకు అక్కర్లే గుర్తింపు అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు, అవసరం లేదు నాకు ఏ గుర్తింపు అక్కర్లేదు, నేను రామకార్యంలో ఒక సమిధన అయ్యాను, నాకు ఇంతే చాలు అన్నాడు కదా. అలాంటిది మనకి కావాలి తప్ప ఆయన కోసం నన్ను ఎవరు గుర్తించాలి ఇలాంటిది అనవసరం. ఫలాశక్తి ఉంటే వాళ్ళందరూ కృపణులు అవుతారు అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అంటే కృపణుడు అంటే ఏంటంటే ఎందుకు పనికిరాడు, నిజంగా చెప్పాలంటే వేస్ట్ ఫెలో అని అర్థం. అంటే మానవ జన్మ మనం ఎత్తి మన దానికి ఒక ఉంటుంది, మానవ జన్మ ఎత్తినందుకు మనం చేయాల్సింది అవన్నీ మానేసి కేవలం మనం
ఎంతసేపు మనకు కనిపించే అట్రాక్షన్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఆ జన్మ అంత ఎత్తి వేస్ట్ అయిపోతుంది. ఇంత జన్మ ఎత్తి లోపల నిజానికి మనకు ఉండే అంత వేస్ట్ చేసుకుంటున్నాం ఎనర్జీ. అప్పుడు వాళ్ళని కృపణులు అంటారు. కాబట్టి అలా ఉంటే కనుక మనకి పరమాత్మ ఎందుకు దొరుకుతాడండి? మనం 100 పూజలు చేసి ఒక ఫలాకాంక్ష పెట్టుకుంటే పరమాత్మ దొరకడు అని చెప్తున్నాడు. ఇది తప్పనిసరిగా. జపం చేశాము అంటారు. నేను ఇన్ని మాలలు చెప్పాను, అంత జపం చేశాము. ఆ జపం చేస్తూ చేస్తూ ఏంటంటే వాళ్ళకి అందులోనే ఎన్ని 2, 3, 4, 5 అని అలా లెక్కలు పెట్టుకుంటూ చేస్తారు. కొంతమంది చెయ్యడం కరెక్టే. అది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ఒక ఫలాకాంక్ష సకామ కర్మ. కానీ నిజానికి ఏంటంటే అది ఒక అనుభూతి కావాలి. జపం ఎప్పుడు ఒక అనుభూతి కావాలండి. జపం చేస్తూ మనం లోపల స్వామిని ఆ జపంతో పాటు ప్రత్యక్షంగా లోపల మనస్సులో చూడగలుగుతూ ఉండాలి. అప్పుడే అది జపం. కానీ కేవలం పూసలు కౌంట్ చేయడం అనేది ఒక క్రియ మాత్రమే అవుతుంది. కాబట్టి అది ఆ నంబర్ అనేది తగ్గించేసుకోవడం మొదలెట్టాలి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేయడం అలా మొదలెడతాం, కానీ మెల్లిగా అందులోకి వెళ్ళాలి. అలాగే పూజ చేయడం ఏంటి? ఈ పూజ చేయడం అనేది కేవలం ఒక ప్రాక్టీస్. ఎందుకు? భగవంతుడిని మనసులో నింపుకోవడానికి. చేస్తూ చేస్తూ అష్టోత్తరం చేస్తున్నాం, లేకపోతే మరొకటి నామాలు చేస్తున్నాం, మనస్సులో ఆయన రూపం కదలాలి, ఆయన రూపం నిలబడడానికి అది ఒక ప్రాక్టీస్. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టకూడదు. పూజ మానేసినా పర్లేదు, కానీ మనస్సులో ఆయన నింపుకోవడం మీరు మొదలెట్టారనుకోండి, అప్పుడు ఇంకా పూజ అక్కర్లా, అప్పుడు ఇంకా జపం అక్కర్లా. అది మెయిన్. కాబట్టి ఇది కేవలం ఒక ప్రాక్టీస్ మాత్రమే. ఇది రిచువల్స్ అంటారు. ఈ రిచువల్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అసలు దాని వెనకాతలు ఉన్న అనుభూతికి దానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం భారతంలో ఒకటి చిన్నది చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మే, ఆయనే చేస్తాడు, ఎవరో అక్కర్లేదు. శ్రీకృష్ణ పరమాత్మ వెనకాతలు ఉంటాడు. ఆయన్ని ఎవరైతే నిష్కామంగా నువ్వే కావాలి అని అడుగుతాడో, నేనుంటాను వెనక అని ఆయన ఏ విధంగా ప్రూవ్ చేశాడు అని ఒక సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే శ్రీకృష్ణ రాయభారానికి వెళ్ళారో అప్పుడు అర్జునుడు తర్వాత దుర్యోధనుడు ఇద్దరు అక్కడ అడుగుతారు, మీ సాయం కావాలి. ఇప్పుడు నేను ఆయుధం పట్టను అంటాడుగా కృష్ణుడు. పట్టను అంటే అప్పుడు వెంటనే దుర్యోధనుడేమో అయితే నాకు మీ సేనే కావాలి అని సేనను తీసుకుంటాడు. అర్జునుడు ఆయుధం పట్టకపోయినా సరే నాకు నువ్వే కావాలి, నువ్వు నా దగ్గర ఉంటే చాలు. ఇది నిష్కామం. నువ్వు నాకేమీ చేయొద్దు, నువ్వు నా పక్కన ఉంటే చాలు, భగవంతుడు నా పక్కన ఉండాలి అనే ఆ భావనకి భగవంతుడు లొంగుతాడండి. ఆ ఆర్ద్రత ఉంది కదా, ఆ ఆర్ద్రతకే ఆయన లొంగుతాడు. ఆ విధంగా లొంగి ఎలాగా వీళ్ళని కాచాడు అనేది క్షణానికి మనకి యుద్ధంలో అనేకవి కనిపిస్తాయి. అందులో ఒకటే చెప్పుకుందాం ఇప్పుడు. ద్రోణ పర్వంలో ద్రోణుడిని అశ్వత్థామ హతః కుంజరః అని, ద్రోణుడు అనే అశ్వత్థామ అనే ఒక ఏనుగుని భీముడు చంపి అశ్వత్థామని చంపాను అని వచ్చి గట్టిగా ద్రోణుడు ముందర చెప్పేసరికి తనకి అలా ఇష్టం లేనిది ఎవరైనా ఆ మనస్సును బాధ కలిగించేది అలా వినిపించేసరికి ఆయన అస్త్ర సన్యాసం చేసేస్తాడు. అంటే తన బాణాలు తర్వాత తన అస్త్రం అన్ని పక్కన పెట్టేస్తాడు ద్రోణుడు. పెట్టేసి ఆయన అక్కడే ధ్యానంలోకి వెళ్ళిపోయిన సమయంలో ఇంకా ప్రాణాలు ఆయన విశ్వంలో అనంత విశ్వంలో లీనమవుతున్న క్షణాల్లో దృష్టద్యుమ్నుడు వచ్చి ఆయన తలని నరికేస్తాడు. అంతవరకు మనకు అందరికీ తెలిసిన కథే. అదే అయిన తర్వాత ఏంటవుతుందంటే అందరూ యుద్ధరంగానికి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. ఈ ద్రోణుడు మరణించాడని పెద్ద అల్లకల్లోలం అయిపోతుంది యుద్ధరంగంలో. అప్పుడు ఏమైంది అనేది, అప్పుడు ఏమవుతుందంటే ఈ విషయం దూరంగా ఉన్న అశ్వత్థామకి తెలుస్తుంది. అశ్వత్థామ నిజంగా మరణించలేదుగా. వెంటనే ఆ విషయం తెలిసి అక్కడికి పరుగున వస్తాడు. వచ్చి చూస్తే తండ్రి మరణించి ఉంటాడు. తండ్రి తల ఉత్తరించబడి ఉంటుంది. చూసి ఎవరు అంటే దృష్టద్యుమ్నుడు. అప్పుడు అతనికి లోపల నుంచి దుఃఖం, ఉద్వేగం పొంగొస్తాయి. అశ్వత్థామకి వచ్చి ఇలా చేస్తారా, ఇంత అన్యాయంగా చంపేస్తారా నా తండ్రిని, నేను ఇప్పుడే పాండవ సేనాన్ని మొత్తం సేనని మట్టు పెడతాను, దృష్టద్యుమ్నుడిని చంపేస్తాను, పాండవ సేన అంతా చంపేస్తాను అని అంటాడు. దుర్యోధనుడికి ఆ మాట వినేసరికి మరింత ఆనందం. ఈ విధంగా గురుపుత్రుడైన మన అశ్వత్థామ మనల్ని కాపాడుతున్నాడని, ఏం చేస్తావు, చెయ్యి అంటాడు. ఇప్పుడు చెప్తాడు. ఆవేశంలో ఉన్నాడు కదా అశ్వత్థామ. అప్పుడు చెప్తాడు, అన్ని అస్త్రాలు మా అందరికీ సమానంగా ఇచ్చాడు మా నాన్న, నాకు, అర్జునుడికి, మిగతా వాళ్ళందరికీ. కానీ వీళ్ళెవ్వరికీ ఇవ్వని ఒక అస్త్రం నాకు ప్రత్యేకంగా ఇచ్చాడు అంటాడు. అంటే ఏంటి అని ఎవరికి తెలియదు అంతవరకు ఆ విషయం. అడిగితే అప్పుడు చెప్తాడు, నారాయణాస్త్రం. అది నారాయణాస్త్రం ఏంటంటే ద్రోణాచార్యుడు కేవలం అశ్వత్థామకే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదు. అది చూడండి. అంటే ఎందుకంటే పుత్ర ప్రేమ అనేది ఒక్కొక్కసారి ఉంటుంది. మళ్ళా బ్రహ్మాస్త్రం కూడా అర్జునుడికి కూడా ఇచ్చాడు. మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని తర్వాత
మిగతా అన్ని విషయాలు సమానంగానే ఇచ్చాడు, కానీ ఇది మాత్రం ఒక్క కొడుకే ఇచ్చాడు. అదే చెప్తాడు అశ్వత్థామ, ఇది మా నాన్న నాకు ఒక్కడికే ఇచ్చాడు, ఇది సర్వనాశనం చేస్తుంది, ఎందుకంటే దీనికి ఉన్న అంత చాలా పవర్ ఎక్కువ, కాబట్టి ఇది నేను ఈరోజు ప్రయోగిస్తున్నాను అంటూ ప్రయోగించేసరికి అది నిప్పులు చెరుగుతూ వెళుతుంది చుట్టుపక్కల. అసలు ఆ మంటలు ఆకాశంలో చెలరేగిపోతాయి. అదొక చూసారు, ఇప్పుడు మనం ఏదో టీవీలో చూస్తున్నారు ఈ యుద్ధం, ఈ హడావిడి, అలాగా అంత నిప్పులు కక్కుతూ వెళుతూ ఉన్న సందర్భంలో అది చూస్తాడు. అది వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అటు ఉన్నాడు. వీళ్ళందరూ తనకి శరణన్న వాళ్ళు, అర్జునుడు, పాండవులు, తర్వాత పాండవ సేన ధర్మం కోసం పోరాడుతున్నారు, వాళ్ళని రక్షించే బాధ్యత నాది అనుకున్నాడు కదా. అందుకని వెంటనే అంటాడు, ఈ అస్త్రానికి మనము ఎవరం అంటే తనే నారాయణుడు, అది తనిచ్చిన అస్త్రం, అంటే తనంటే కృష్ణుడిగా ఇవ్వలేదు, నారాయణుడిగా ద్రోణుడికి ఇచ్చాడు. కాబట్టి ఈ అస్త్రం ఇలా శాంతించదు, అది వచ్చి మనల్ని అందరినీ కబళించి వేస్తుంది. కాబట్టి ఈ అస్త్రానికి ఒకటే విరుగుడు ఏంటంటే మన చేతిలో ఉండే అస్త్రాలు శస్త్రాలు అన్ని కింద పడేసి నేల మీద పడి ఉంటాడు. అంటే మన వాహనాలన్నీ కిందికి దిగి అస్త్రాలు నేల మీద పడేసి ఇలా నేల మీద పడుకుంటే ఇప్పుడు మనల్ని ఏమీ చేయదు, అది శక్తిహీనమై వెనక్కి వెళ్ళిపోతోంది అని దాని రహస్యం చెప్తాడు శ్రీకృష్ణుడు. ఎందుకు ఇవన్నీ చెప్పాలి? శరణాగతి చేశారు కాబట్టి. అది ఎవరు ఆయన అడిగారా నాకు ఈ సాయం చేయండి అని అడగలేదు, ఎవరు ధర్మరాజు అడగలేదు, అర్జునుడు అడగలేదు, ఆయనంతటా ఆయన వెనకుండి కాచుకున్నాడు. అప్పుడు ప్రతి వాళ్ళు పడేస్తారు, అందరూ చెప్తాడు శ్రీకృష్ణుడు, అందరూ మీ ఆయుధాలు కింద పడేయండి, మీ వాహనం మించి కిందికి దిగండి, నేల మీద ఇలా పడండి, ఇలా పడుకుని ఉండండి, ఆస్త్రం ఏమీ చేయదు అని చెప్తాడు. వెంటనే ప్రతి వాళ్ళు అర్జునుడితో సహా అందరూ దిగుతారు, కానీ భీముడు మాత్రం దిగడు. నన్నేం చేస్తుంది అస్త్రం, నేను వెళ్ళిపోతానని ఆ గద తీసుకుని ముందరికి వెళ్ళిపోతే అప్పుడు భీముడి మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు గబగబా శ్రీకృష్ణుడు వెళ్ళి ఆయన చేతుల్లో గద బలవంతంగా లాగి ఆయన రథం మించి లాగి కిందికి దింపేసి అక్కడ ఇలా పరుండ పెడతాడు. అప్పుడు అస్త్రం ఏమీ చేయదు, ఇలా వచ్చి అందరిని ఇలా చూసేసి వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ అస్త్రానికి అలాంటి ఆ విరుగుడు ఆ రహస్యం అనమాట. అంటే ఏంటి, ఎవరైనా సరే వాళ్ళ ఆయుధాలు విడిచి వాళ్ళ వాహనం దిగి ఇలా ఎలా గనక పడుకుంటే అర్థం ఏంటంటే అది మరణించడంతో సమానం. మరణించిన అలాంటి వాళ్ళని, అంటే శరణు కొడిన వాళ్ళని అస్త్రం ఏం చేయదు. అస్త్రానికి కూడా మర్యాద ఉంటుందండి, అప్పుడు ఏమి చేయదు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విషయం కృష్ణుడికి తెలుసు, ఆయన అస్త్రమే ఆ విషయం చెప్తాడు. చెప్పేసరికి అందరికీ వాళ్ళ పడుకునేసరికి అస్త్రం వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అశ్వత్థామ గతుక్కుమంటాడు, వెనక్కి వచ్చేసి ఏం చేయాలి అని. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, ఏముంది మళ్ళీ ప్రయోగించు ఇంకొకసారి అంటాడు. ఇప్పుడు చెప్తాడు అశ్వత్థామ, ఇది రెండోసారి ప్రయోగిస్తే గనక నన్నే తినేస్తుంది, ఈ అస్త్రానికి ఉంటే అది అలాంటిది, కాబట్టి ఇంక రెండోసారి ప్రయోగించడానికి లేదు, ఇంతే, ఇది అయిపోయింది. వాళ్ళ అదృష్టవంతులు, శ్రీకృష్ణుడు ఉన్నాడు అక్కడ, వాళ్ళని కాచుకున్నాడు అని చెప్తాడు. అలాగా ఇలా ఎన్నిసార్లు, ఎన్ని వందల సార్లు, ఎలా యుద్ధం అంతా 18 రోజులు ఎన్ని విధాలుగా కాచుకున్నాడు. అంటే శరణు అన్న వాళ్ళని, భగవత్ అర్పణ చేసుకున్న వాళ్ళని దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు అనేది ఇందులో మనకు మహాభారతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్పాను. అంటే మనకు తెలియదు మనల్ని కాపాడుతున్నాడు అనే విషయం కూడా మనం గ్రహించాం, కానీ మనల్ని వెనకాతల ఉండి కాపాడుతాడు. ఎన్ని ప్రమాదాల నుంచి మనకు కాపాడుతాడో మనకు తెలియదు, ఎన్ని గొడవలు అయి ఉంటాయో తెలియదు. ఆ గొడవలు ఎక్కడ రాకుండా ఎక్కడికక్కడ చూసుకుంటూ ఉంటాడు. అంటే మళ్ళా ఉంటాడు కదా అని దాంతో కూడా చేయకూడదు, అన్ని వదిలేయడమే, ఆయన చూసుకుంటాడు అని. ఇక 50 బుద్ధియుక్తో జహాదేహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. కర్మల్ని ఇప్పుడు ఏం చెప్పాడు భగవంతుడు ఇందులో, మనం ఫలాపేక్షతో చేయకూడదు, మనకి ఈశ్వరార్పణ బుద్ధితోనే చేయాలి. కానీ మనల్ని కర్మల్ని ఏదైనా పని చేసినప్పుడు వాటి గురించి సంఘం పెట్టుకోకూడదు, వాళ్ళని అంటకుండా చేయాలి అని చెప్పాడు కదా. కానీ వెంటనే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, మన ఎలా చేయడం, దానికి కూడా ఏదో ఉపాయం ఉంటుందిగా. మనం పని చేస్తున్నప్పుడు మనల్ని కర్మ అంటకుండా ఎలా, మనం దాని గురించి ఆలోచించకుండా, అంటడం అంటే ఏంటి, దాని గురించి ఆలోచించడం, ఎలా ఏం చేస్తాం, దీనికి రిజల్ట్ ఏమొస్తుంది, సరిగ్గా వస్తుందా రాదా అంటూ అలా కాకుండా మనం ముక్తి ఎలా పొందుతాము అని మనకి డౌట్ వస్తుంది. బంధాలన్నిటికీ మనం అతీతంగా ఎలా ఉండాలి, ఇవన్నీ నిజంగా జరుగుతాయా, ఇవన్నీ వినడానికి బాగున్నాయి, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అనుమానం వస్తుంది. అప్పుడు దానికి చెప్తున్నాడు భగవంతుడు ఏంటంటే, నువ్వు ఈ నిష్కామ కర్మ అనేది కనుక మొదలెట్టి మెల్లిగా కొద్దిగా చేస్తూ ఉంటే గనక అప్పుడు ఈ పాప పుణ్యాల్ని నువ్వు జయిస్తావు అని చెప్తున్నాడు.
కాబట్టి అలా గనక చేస్తే నీకు ఇవన్నీ ఏవి అంటవు. ఎలాగా? దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. దానికి ఒక అలా చేసేందుకు ఆ బుద్ధి కౌశలం అనేది నువ్వు ఉపయోగిస్తూ ఉండాలి. ఎలాగా అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు పెద్దవాళ్ళు. ఏంటంటే పనస పండు తెచ్చి ఒలిచినప్పుడు మనం ఇలా ఒలిస్తే చేతులకు అంతా అంటుకుంటుంది కదా, జిగురు జిగురుగా. అందుకని ఏం చేస్తారు, చేతులకు నూనె రాసుకొని 2 చేతులకి అప్పుడు ఒలుస్తారు. ఒలిచినప్పుడు ఏవి అంటావు చేతికి, అలా చక్కగా తీసి పక్కన పెట్టేయచ్చు. అది ఆ నూనె ఏదైతే రాసుకున్నామో అదేం చేసింది, మనకు అంటకుండా కాపాడింది కదా. అలాగా మనము ఏదైనా ఈ ఫలాపేక్ష అనేది అది 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 గనక వదిలించుకోవడానికి అలా నూనె రాసుకుని గనక చేస్తే మనకి అంటదు అని భగవంతుడు చెప్తున్నాడు. అలా చేస్తే అప్పుడు అదే మోక్షానికి దారి తీస్తుంది. మరి మోక్షం గురించి ఆలోచిస్తే అది ఫలం కాదా, అది మన ఫలాపేక్ష కాదా అని అంటే కాదు అని భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుని కోసం తప్పించడం, భగవంతుడు నాతో ఉండడం అనేది కోరిక కాదు. నాకు మోక్షం రావాలి, నేను వెళ్ళిపోవడం అక్కడికి వెళ్ళిపోవాలి, పునర్జన్మ ఉండకుండా ఉండాలి అని కోరుకోవడం కూడా అది ఒక కోరిక కింద కాదు. ఎందుకంటే ఇది ఇలాంటి కోరిక నిజానికి మనలో ఉన్న పాపాలని పుణ్యాలని దహించి వేస్తుంది. కాబట్టి ఇది కోరిక కిందికే రాదు. ఎందుకంటే భగవంతుడు నాతో ఉండాలి అనేది అది కోరిక కాదు. అది ఒక అంటే ఏంటంటే నిజంగా ఊహించని గొప్ప వరం కాబట్టి అది కోరిక కింద కాదు అంటున్నారు. ఇక 51 కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్వక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గత్యంతనామయం. తెలివైన వాళ్ళు ఈ పదాన్ని ఆశ్రయించండి. తర్వాత సమబుద్ధితో ఈశ్వరార్పణ చేస్తే వాళ్ళకి ఈ జనన మరణ చక్రం నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు అని చెప్పారు. సో తెలివైన వాళ్ళు అని స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే నీకు తెలివైన వాళ్ళైతే చేస్తారు. కాబట్టి అర్జున, నువ్వు తెలివైన వాడివా కాదా నువ్వు ఆలోచించుకో. దీనికి ఇలాంటి ఈ కర్మయోగానికి అసలైన ఫలం అనామయం అని కొత్త మాట చెప్పారు ఇక్కడ ఈ శ్లోకంలో. అనామయం అంటే ఏంటంటే మోక్షం, మోక్షంలో దొరికే ఆనందం. ఆ ఆనందాన్ని అనామయం అంటారు. ఇది ఎలా జరుగుతుంది అంటే ఏంటవుతుందంటే మనకి కొన్ని అత్యంత ఇష్టమైన ఉంటాయి, చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అది మనం దాంతో సంఘం పెట్టుకోకుండా వదిలేయమన్నారు కదా. దాని గురించి ఊరికే ఆలోచిస్తే ఆ వాసన మనకు అంటుతుంది అంటారు. కాబట్టి వదిలేస్తే ఏంటవుతుందంటే ఇప్పుడు మనకి అది వదలాలి అంటే ఏం చేయాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి అంటే రోజు మనకి అందరం ఫేస్ చేసేది, మనకి ఫర్ ఎగ్జాంపుల్ పాయసం అంటే చాలా ఇష్టం, తీపి తినాలి అనిపిస్తుంది. అది ఇంకా అది ఆసక్తి, దాని మీద తినకుండా ఉండలేకపోతున్నాం. ఇంట్లో ఉండాము, మనకు కూడా ఒక కప్పులో తినాలనిపిస్తుంది, కానీ డాక్టర్ చెప్పాడు ఎక్కువ తినొద్దు, తగ్గించుకోండి. కానీ అప్పుడు మనం ఏం చేస్తాం, అది తినాలి అని దగ్గరికి ఇచ్చినప్పుడు చాలా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అందులో ఉండే దోషం గుర్తు చేసుకుంటాం. లేదు, ఇది తినకూడదు, ఇది తింటే చాలా మంచిది కాదు, నాకు ఇది తిన్నందువల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నేను తినకూడదు అని ముందర ఏం చేస్తాం, దానిలో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని గుర్తు చేసుకుంటాం. అంటే ఏదైనా మనకి ఆసక్తికరమైన విషయాన్ని మనం వదలాలి అంటే అందులో ఏది దోషం ఉందో అది మొట్టమొదటి చూడాలి అంటారు. అదే ఎగ్జాక్ట్లీ అనమాట. అప్పుడు చూస్తే అందులో దోషం తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, వదిలే, ఒక చెంచా తినేసి వదిలేస్తానని మనమే వదిలేస్తాం. అత్యంత ఇష్టమైంది కాబట్టి మనకి ఏదైనా ఆసక్తికరమైన వదలలేని విషయం వదలాల్సి వస్తే ముందు అందులో దోషం చూడండి, చూసిన తర్వాత అప్పుడు మనంతట మనమే దాన్ని వదిలేస్తాము అని చెప్తున్నారు. కాబట్టి అలానే మన పనులు చేయడం అలానే మానేద్దు, చెయ్యాలి, కానీ వైరాగ్యం అనేది అలవర్చుకోవాలి. ఈ వైరాగ్యం అనేది చాలా కష్టం అండి. ఇది ఎలా వస్తుంది, మనకి వివేకం వలన. వైరాగ్యం అంటే అన్ని వదిలేసి సన్యాసం అని కాదు, వాటి గురించి ఆసక్తి తగ్గించుకోవడం. చాలా మనకి ఆసక్తికరమైన విషయాలు మనల్ని లాగిస్తూనే ఉంటాయి. మనుషులుగా పుట్టాము, శరీరంతో ఉన్నాం కాబట్టి చాలా చాలా ఇంతవరకు అదే దోవలో ఉన్నాంగా, మరి లాగుతున్నప్పుడు కొంతవరకు వివేకం వలన మనం కొన్ని తొలగించుకోవాలి. అది మెయిన్గా ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత 52 ఇది చెప్పేసి మానేస్తాను. యదా తే మోహ కలిలం బుద్ధిర్వతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. మోహ కలిలం అనే మాట చెప్పారు ఇక్కడ. అంటే మోహ కలిలం అంటే మోహం అనే ఒక ఊబి. ఆ ఊబిలో గంచి మనం బయటపడితే తప్ప ఈ ఇహ పరలోక సంబంధమైన భోగాల నుంచి మనకి విముక్తి దొరకదు అని చెప్తున్నారు. అప్పుడు ఆ మోహమే కదా ఇక్కడ అర్జునుడిని పట్టి బంధించింది, ఇక్కడ మోహమే.
కాబట్టి నువ్వు అందులోంచి బయటికి రావాలి అంటే ఏంటంటే నీకు ఫస్ట్ మొట్టమొదట నీకు దీనికి ఒక సత్సంగం లేదా అంటే అలాంటి ఒక మంచి పురుషులతోటి నీకు సాంగత్యం ఏర్పడాలి అని చెప్తున్నాడు. ఇది మనందరికీ అప్లై అవుతుందండి. ఏంటంటే మోహం అనేది మనం పట్టి బంధించింది అనుకోండి, మనం ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోలేము. అదే చెప్తున్నారు ఇక్కడ. మోహం నిశ్చయాత్మక బుద్ధిని నశింపచేస్తుంది. ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ మోహం ఉంది, అది పట్టేస్తుంది మనం. అంటే పిల్లల మీదో, భర్త మీదో, ఇంటి మీదో, మన ఏదో వస్తువుల మీద వ్యామోహం ఉంటుంది చూసారా మనకి, అదే మోహం. అది పట్టి బంధిస్తున్నప్పుడు మనం ఏదైనా ఒకదా లేదు ఇలా చేయాలి అన్నప్పుడు అది అడ్డం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే అదే మనకి అది పోవాలి అంటే వివేకం రావాలి. వివేకం ఎలా వస్తుంది అంటే నువ్వు చేయాల్సింది సత్సాంగత్యం అని. అర్జునుడి కంటే శ్రీకృష్ణుడు పక్కన దొరికిపోయింది మరి మనకి. అందుకని అది మనలో అది కల్టివేట్ చేసుకోవాలి. పక్కన ఒక పుస్తకమో లేకపోతే ఒక మంచి స్నేహితుడు మనకి ఎప్పటికప్పుడు మనల్ని గమనిస్తూ సరిదిద్దేవాడు, లేకపోతే మంచి గురువు, లేకపోతే ఇంకేదో అలా పెట్టుకుని మనల్ని మనం సరిదిద్దుకోవడానికి మనమే ప్రయత్నించాలి. ఎవరు చేయరండి, మనంతటా ఎవరు వచ్చి చేయరు. అది మనం చేసుకోవాల్సింది. అప్పుడు చేస్తే దానివల్ల మనకి ఏంటవుతుందంటే మనకు సరిపడా మంచి గ్రూప్ ఉంది, వాళ్ళ మాటలు వింటూ ఉంటాం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉంటాం. దానివల్ల మనకి కొంత నాలెడ్జ్ వస్తుంది కదా. అప్పుడు మనల్ని మనం సరిదిద్దుకుంటాం. ఓ వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది, ఆవిడ ఇలా చేసింది, మనం కూడా అదే చేద్దాం అని ఎప్పటికప్పుడు మనల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అప్పుడు మనం ఏది చెయ్యాలి అని ఈజీగా తెలుస్తుంది. అనవసరమైన కోరికలు వదిలేస్తాం. వద్దులే ఇది అనవసరం, ఆవిడ కూడా మనం అన్నారు ఇది అనవసరం, వద్దులే అని వదిలేస్తాం. కాబట్టి అక్కడ మనకి ఆ మోహ కలిల నుంచి బయటపడతాం. అప్పుడు నిష్కామ కర్మ అనేది మొదలెట్టి భగవదర్పణ బుద్ధికి వెళ్ళిపోతాం. ఇది ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయి. కాబట్టి ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు. మెల్లిమెల్లిగా మనం ఒక్కొక్కటి మనమే తెలుసుకోవాలి. మనది ఏది లాగుతోంది, ఏది అత్యంత మోహం మనకి జీవితంలో, ఏది మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తోంది అంటే మనకే తెలిసిపోతుంది చూసుకుంటే మన జీవితంలో. ఇప్పుడు ఈ స్టేజ్లో చాలా ఈజీ మనకు తెలియడం. అది ఎంతవరకు మనం తగ్గించుకోవాలి, అందులో అంతవరకు వెళ్ళిపోవడం అవసరమా లేదా అనేది మనకు అదే సత్సాంగత్యం వల్లే తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మన బుద్ధి స్వాభావిక స్థితికి చేరుకుంటుంది. అంటే అసలు బుద్ధి ఫస్ట్ చాలా బాగుంటుందండి, మన అందరిది ఒకటే స్టేజ్లో ఉంటుంది. కానీ ఈ మోహం వల్ల లోపలికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇందులోంచి బయట ఒక అయోమయ అవస్థకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయినప్పుడు మళ్ళా సత్సంగత్యం వల్ల వివేకం కలిగి పైకి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ స్వాభావిక స్థితి వస్తుంది. అప్పుడు ఇంకా వైరాగ్యం, అంటే అవసరమైనవే చేస్తాం, అనవసరమైనవి చెయ్యం. ఆ స్థితికి మీరు రండి అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడికి ఆపేద్దాం. ఆపేసి ఎప్పట్లాగా ఒక చిన్న కథ చెప్పుకుంటున్నాం కదా, దీనికి సంబంధించిన భగవద్గీతకు సంబంధించిన కథ. ఇది మనం భగవంతుడి మీద ఉంచవలసిన నమ్మకానికి సంబంధించిన కథ. ఎంతవరకు భగవంతుడిని మనం నమ్మాలి, భగవంతుడిని మనం నమ్మి ఎలా ఉండాలట, పసివాళ్ళు ఉన్నట్టు ఉండాలటండి. అంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు, నాకేం అక్కర్లేదని ఆ స్థితిలో ఆనందం అనుభవిస్తాము అని చెప్పడానికి కథ చెప్తారు. కొంతమంది ఒక ఫ్లైట్లో వెళ్తున్నారు. ఫ్లైట్ తెలుసు కదా, మన ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి టర్బులెన్స్ వస్తుంది. అంటే ఏంటి, మేఘాల మధ్యలోకి వెళ్ళి ఫ్లైట్ ఇలా ఊగిపోతుంది. ఆ రోజు చాలా టర్బులెన్స్ అనేక సార్లు వచ్చింది, ఒకసారి చాలా ఎక్కువ వచ్చింది, భయంకరంగా ఊగిపోతుంది. పైలట్ చెప్పాడు జాగ్రత్త, అందరూ సీట్లలో కూర్చోండి, బెల్ట్ వేసుకోండి, అది ఇదని చెప్పాడు. అందరూ కూర్చున్నారు. అందరూ చాలా భయపడిపోతున్నారు, ఎందుకంటే మరీ ఎక్కువగా ఊగిపోతుంది. ఆ స్థితిలో ఒక ఆయన గమనించాడు, ఆయన పక్కన ఒక చిన్న పాప కూర్చుంది. పాపకు కూడా మరి బెల్ట్ అది పెడతా, మరీ చిన్న పాప అంటే అరౌండ్ ఒక 7-8 ఏళ్ల పిల్ల కూర్చుంది. అది బెల్ట్ పెట్టుకుంటే కానీ అదేం భయపడట్లేదు, దాని మొహంలో ఏమి భయం కనిపించట్లా. అది కూర్చుని ఏదో ఆడుకుంటుంది, అలాగే ఆడుకుంటుంది. అదేంటి నీకు భయం లేదు, ఇంకొకళ్ళు అయితే ఏడిచేస్తారు కదా, అమ్మా మా నాన్న ఎవరు రాలేదని, ఎవరు లేరా నీ పక్కన అంటే ఏం మాట్లాడట్లే, అది ఆడుకుంటుంటే ఆశ్చర్యపోయాడు ఆయన. తర్వాత ఈ లోపల టర్బులెన్స్ తగ్గిన తర్వాత పాప ముద మీద చేసి, ఏమ్మా నీకు భయం వేయలేదా, ఎందుకు ధైర్యంగా ఉన్నావే, భలే ధైర్యవంతురాలువే అంటే, నాకేం భయం లేదు అందుట ఆ పిల్ల. ఎందుకమ్మా అంటే, నాకెందుకు భయం వేస్తుంది, మా నాన్నే కదా పైలట్ అందుట. అది అస్సలు ఆయనకి ఎక్కడో తగిలింది. అంటే తండ్రి కనుక పైలట్ అయితే అమ్మాయికి ఎంత ధైర్యం, అది మరి మనకేంతేగా, మన తండ్రిగా భగవంతుడు, ఆయన కదా మన జీవితాన్ని నడుపుతున్నాడు, ఆయనకి తెలియదు మనకెందుకు భయం, క్షణక్షణ ఎందుకు భయం, ఏమవుతుంది ఎందుకు ఇంత టెన్షన్, ఇది వదిలేయండి. ఆయన ఉన్నాడు అని నమ్ముకుంటే ఆయన చూసుకుంటాడు. మనం లేదు నాకు ఇది ఉంటే చాలు అంటే సరే అదే ఇచ్చేస్తాడు, అది చాలుగా, నువ్వు అడిగావుగా అమ్మ ఇది చాలు, సకామ కర్మ కదా, ఇది చాలులే తీసుకుంటాడు. లేదు నాకేం తెలియదు నువ్వే చూసుకో అని ఆయనకు వదిలేస్తే మన నారాయణాస్త్రం కథ గుర్తుంది కదా, అలా మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు.
నిమిషం. కొన్ని ఇప్పుడు కర్మణ్యేవాధికారస్తే ఇలాంటి శ్లోకాలు మంచి మంచివి, అంటే మనకి బాగా నచ్చింది అనుకున్నది చక్కగా మీరు ఒక బుక్లో రాసుకుంటూ ఉండండి. తర్వాత మీకు ఒక లిస్ట్ ఆఫ్ శ్లోకాస్ వస్తాయి. మొత్తం మనకి 700 శ్లోకాల్లో మీకు మనసుకు నచ్చిన మళ్ళీ మీరు వెనక్కి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అలా రాసుకుని పెట్టుకోండి. చాలా బాగుంటుంది. తర్వాత మీకు అది నోటుకుని నేర్చుకోవడానికి అవకాశం. జస్ట్ శ్రీ గణపతి శ్రీ సరస్వతి శ్రీ మహాగణపతి. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయణం అరణ్యకాండ. మారీచ వధ గురించి చెప్పుకున్నాం. మారీచుడు పైకి కనిపించినంత క్రూరుడు కాదు అని అతని మనసులో పడ్డ బాధ, అతని అంతర్మథనం గురించి పోయినసారి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయన స్వగతం అంటూ నాకు అంతరంగంలో అనిపించింది ఆ రోజు నేను చదివి వినిపించాను. నిజానికి ఆయన లక్ష్మణాగ్రజ సీతాపతి అన్న మాటలు ఆయన అనలేదండి, పైనకి లక్ష్మణ అనే అన్నాడు. కానీ నాకు అనిపించింది సుమాది అది, అందుకని కేవలం అది నా భావన అని అలా అనిపించి 100% అలా అనిపించి ఉంటుంది ఆయనకి అని అనిపించింది నాకు. ఎందుకంటే అంత ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు అని నమ్మినవాడు, రావణాసురుడికి అంత ధైర్యంగా చెప్పినవాడు, ఎదురుకుండా రాముడు కనిపించినప్పుడు ఆ మాటలు అనుకోకుండా ఉండలేడు. ఆ మాటలు అనుకుంటూ రాముడిని చూస్తూ రాముని బాణంతో మరణించిన గొప్ప రాక్షస భక్తుడు. అంతే కదా, రాక్షసుడే కానీ రాముడికి అతి దగ్గరైన వాడు. అందుకే అతని వెంట రాముడు పరిగెట్టాడు. ఎవరి వెంబడి పరిగెట్టిన వాడు భార్యని తమ్ముణ్ణి కూడా వదిలి అలాంటి రాక్షసుడి వెంబడి పరిగెట్టి ఆ రాక్షసుడిని సంహరించాడు. కాబట్టి అలాంటి వాడికి మనం నిజంగానే నమస్కారం చేయాలి. అలాగా మోక్షం పొందాడు మారీచుడు. పొందిన తర్వాత ఆ మాటలు విన్న సీతాదేవికి మనసులో భీతితోటి లక్ష్మణుణ్ణి వెళ్ళమంది. ఆయనేమో నేను వెళ్ళను, ఇది రాక్షస మాయ అన్నాడు. కానీ ఆవిడ ఆ భయంతో ఆయనని ఆవేశంలో అనరాని మాటలు అంది. అది స్త్రీ సహజమైన ఆవేశం ఆ సమయంలో వచ్చింది. ఎందుకంటే ఆవిడ పతివ్రత, పైగా భర్త తన చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళి ఆ మాయా మృగానికి అక్కడ వెళ్ళి బాధల్లో ఉన్నాడేమో ఆతృతతోటి లక్ష్మణుని అలా చెప్తే కానీ లక్ష్మణుడు వెళ్ళాడు అక్కడి నుంచి. అందుకని ఆ విధంగా ఆయనని అవమానించి మాటలని అక్కడి నుంచి పంపించిందే కానీ ఆవిడ ఎదురు చూస్తూనే ఉంది. లక్ష్మణుడు వెళ్ళిన మరుక్షణం నుంచి అడవి వైపు చూస్తూనే ఉంది. ఎప్పుడొస్తారు భర్త మరిది అని ఆవిడికి తెలియని ఆందోళన కలుగుతోంది మనస్సులో. అలాంటి పరిస్థితి ఈ వెళ్ళిపోయాడు. దీనికోసం ఎదురు చూస్తున్నాడు రాక్షసుడు, లంకేశ్వరుడు ఎదురు చూస్తున్నాడు. ఈ సమయం దీనికోసమే ఆయన ఇదంతా ముందరి నుంచి ఈ మారీచుడిని పిలవడం చెప్పడం అంతా చేశాడు. అక్కడికి వచ్చాడు.
ఆ వైదేహి ఆశ్రమానికి రావణుడు సమీపించాడు. ఎలా వచ్చాట? ఒక కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు సన్యాసిలాగా. మామూలుగా రావణాసురుడు ఎలా ఉంటాడు? భయంకరమైన పెద్ద పెద్దవి అలంకారాలు, నగలు అవన్నీ మనం చెప్పుకున్నాం. ఒక కొండలాగా ఉంటాడు, కానీ నల్లగా అన్ని అలంకారాలతో ఎప్పుడు వజ్ర అన్ని వేసుకొని ఉంటాడు. అవన్నీ వదిలి కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు. అంటే మారిపోయాడు వేరే రూపానికి. శిఖ, వెనక చిన్న పిలక ఉందిట. తర్వాత ఛత్రం, ఒక గొడుగు పట్టుకున్నాడు. వాళ్ళకి పాదుకలు, చూసారు ఆ పాదుకలు వేసుకుంటారు సన్యాసులు, అంటే మొత్తం పూర్తిగా సన్యాసి వేషంలో ఉన్నాడు. ఎడమ చేతిలో దండం, కుడి చేతిలో కమండలం పట్టుకున్నాడు. అలాగా పూర్తి ఒక సన్యాసి వేషంలో ఆ ఆశ్రమానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? సంధ్యాకాలంలో చీకటిలాగా వచ్చాడు. ఉపమానాలు ఇక్కడ వాడతారండి వాల్మీకి. ఇవి మనము క్లియర్గా మనం చదవాలి, ఎందుకంటే దాని వెనకాతలా ఉండే భవిష్యత్ దర్శనం మనకు అర్థమవుతుంది. సూర్య చంద్రులు లేని సంధ్యని చీకటి ఆవరించినట్టు రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు సీతను సమీపించాడు అని రాశాడు. అంటే సీతమ్మ సంధ్యలాగా అరుణకాంతులు విరజిమ్ముతోంది. ఆవిడ అమ్మవారు కదా, మరి అరుణకాంతులు అలా విరజిమ్ముతుంటుంటే సీతమ్మ తల్లి. అక్కడేమో సూర్యచంద్రుడు లేని సమయం, సంధ్యా సమయం అంటే ఏంటి? అటు సూర్యుడు వెళ్ళిపోతాడు, ఇంకా చంద్రుడు రాడు, ఆ మధ్యలోది సంధ్య. అంటే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. సూర్యుడెవరు? సూర్యవంశంలో పుట్టిన శ్రీరామచంద్రమూర్తి. ఆయన స్వయం ప్రకాశకుడు కదా, ఆయన స్థిరంగా ఉంటాడు, స్వయం ప్రకాశకుడు ఆయన. ఇక చంద్రుడెవరు? సూర్యుడిపై ఆధారపడ్డవాడు లక్ష్మణుడు. ఆయన వృద్ధి అవుతూ ఉంటాడు, క్షయం అవుతూ ఉంటాడు, ఆవేశం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. చంద్రుడు చూసారా, వృద్ధి అవుతాడు, 15 రోజులు పెరుగుతాడు, 15 రోజులు తరుగుతాడు కదా. ఆయనకు ఆవేశం కూడా లక్ష్మణుడికి పెరుగుతుంది, తరుగుతుంది ఉంటుంది. ఆయన చంద్రుడితో పోల్చాడు. రాముడు సూర్యుడు, లక్ష్మణుడు చంద్రుడు, అమ్మవారు సంధ్య. అలాంటి సూర్య చంద్రులు లేని సంధ్యని చీకటి ఆవరిస్తోందట. చీకటి ఎవరు? రావణాసురుడు. అలాగా నల్లని చీకటి, అసలే నల్లగా ఉంటాడు కదా ఆయన, నల్లగా అంధకారం. నలుపు అంటే ఇక్కడ ఏంటి? అంధకారం, అజ్ఞానం అని. అంటే ఇక్కడ మనకి వెనకాతలు ఇంకొక అర్థం తీసుకోవాలి. సంధ్య అనేది తాత్కాలికంగా వచ్చి చీకటి ఆవరిస్తుంది. ప్రతిరోజు మనకి చూస్తున్నాం, సాయంత్రం సంధ్య అవుతుంది, అప్పుడు సూర్యుడు వెళ్ళిపోతాడు, ఇంకా చంద్రుడు రాడు, ఈ లోపల ఉన్నట్టుండి చీకటి వచ్చి ఆవరించేస్తుంది. కానీ ఏంటవుతుంది? మర్నాడు పొద్దున్న మళ్ళా సూర్యుడు ఉదయించేసరికి చీకటి పారిపోతుంది. ఆ చీకటిని తెరమగొట్టి మళ్ళా సంధ్య వస్తుంది కదా. అప్పుడు మళ్ళీ సూర్యుడు వచ్చే ముందర మళ్ళీ సంధ్య వస్తుంది. కాబట్టి ఇది మనకి మళ్ళా ఒక పాజిటివ్ గా చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఈయన వాల్మీకి అంటే ఏంటంటే, మళ్ళా ఎలాగైతే సూర్యుడు అంధకారాన్ని, చీకటిని చెదరగొడతాడో, అలాగే రాముడు మళ్ళా వచ్చి ఈ రావణాసురుడిని చెదరగొడతాడు. మళ్ళా సంధ్య వచ్చినట్టు మళ్ళా అమ్మవారు వస్తుంది అని సీతకు విముక్తినిస్తాడు. సంధ్యకి ఎలా విముక్తిస్తాడు సూర్యుడు, అలా ఇస్తాడు అని ఆ పోలిక అనమాట. 3 పోలికలు చెప్తారు, 3 అత్యద్భుతంగా చెప్తారు. అలాగా వచ్చాడు అని చెప్పారు. తర్వాత ఇంకొక పోలిక ఏంటో చెప్పారు తెలుసా? చంద్రుడు దగ్గరగా లేని రోహిణీ నక్షత్రాన్ని అంగారక గ్రహం చూసినట్టు అని రాశారు. అలా చూశాట రావణాసురుడు సీతని, చంద్రుడు దగ్గరగా లేని రోహిణీ నక్షత్రాన్ని. చంద్రుడు రోహిణి అనే వాళ్ళిద్దరు ఎప్పుడు, రోహిణి నక్షత్రం వాళ్ళిద్దరు చాలా కలిసి ఉంటారు అంటారు. అదొక మంచి ఆదర్శ దాంపత్యం. అనేక నక్షత్రాలు ఉన్నా చంద్రుడు రోహిణిని ఎక్కువగా ప్రేమిస్తాడు అంటారు. అలాగా ఇక్కడ చంద్రుడు అంటే, రోహిణి అంటే మనం నక్షత్రాలు, చంద్రుడు. కానీ నిజానికి వెనకాతల అర్థం ఏంటి? రోహిణి అంటే సీతాదేవి, చంద్రుడు అంటే శ్రీరామచంద్రమూర్తి. అంగారక గ్రహం వచ్చి చూశాడు. అంగారక గ్రహం అనేది ఒక పాపగ్రహము అంటారు, యుద్ధాన్ని సూచిస్తుంది అంగారక గ్రహం అనేది. కాబట్టి ఇక్కడ యుద్ధము రాబోతోంది, రామరావణ యుద్ధం అని సూచించడానికి ఈ పోలిక చెప్పారు ఆయన. కానీ ఇక్కడ ఏంటంటే అంగారక గ్రహం అంటే రావణాసురుడు. ఈ సీతారాముల్ని విడతీయాలని చూశాడు కదా, అది ఒక పాపపు దృష్టి ఆయనకి. కాబట్టి రామరావణ సంగ్రామం అనివార్యం అంటూ చెప్తున్నారు అనమాట. అందువల్ల అలాంటి పోలిక వేశారు. ఎప్పుడైతే సీతమ్మను చెడు దృష్టితో చూసి, చెడు ఆలోచన చూసి, చెడు మాటలు మాట్లాడటానికి రావణాసురుడు వస్తున్నాడు, అప్పుడే ధన వినాశనం, లంకా వినాశనం అయినట్లే అని అర్థం. అది 2వ పోలిక. మొదటిది సమీపించాడు, 2 చూశాడు. ఇక 3వ పోలిక, శని చిత్రా నక్షత్రం దగ్గరికి వచ్చినట్టు రావణుడు సీత దగ్గరికి వచ్చాడు అని అంటే సమీపిస్తున్నాడు. శనిగ్రహం చిత్రా నక్షత్రాన్ని దగ్గరికి వచ్చినట్టు అని రాశారు. ఇక్కడ చిత్రా నక్షత్రం అంటే సీత, శని రావణాసురుడు. అంటే
పాపాచరణ చేసి కులనాశనం చేసుకునేవాడు. కాబట్టి ఎలా వచ్చాడు అని ఆ విధంగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే అలా వస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు కదలడం మానేసాయటండి. మామూలుగా చెట్లు గాలికి కదలట్లా, నిశ్చలంగా నిలబడిపోయి భయపడిపోతున్నాయి చెట్లు కూడా. ఇలా వీచే గాలి ఆగిపోయింది. గోదావరి అక్కడ గలగలగల ప్రవహిస్తూ ఉంటుంది, ఎందుకంటే గోదావరి పక్కన పర్ణశాల కట్టుకున్నారు. అది కూడా మెల్లిగా ప్రవహిస్తుంది, చప్పుడు కూడా చేయకుండా. అంటే అంత భయం. రాక్షసుడు అంటే ప్రకృతికి కూడా భయమే, చెట్లకి కూడా భయమే. అలాగా అంత క్రూరుడు. అలాంటి రావణాసురుడు సాధు వేషంలో ఇక్కడికి వచ్చాడు. ఎలా ఉన్నట? గడ్డి పరకలతో కప్పబడిన నూతిలాగా ఉన్నాడు అంటారు వాల్మీకి. అంటే ఒక బావి ఉందనుకోండి, వెల్, దాని మీద అన్ని గడ్డి మొలిచి ఇలా ఉందనుకోండి, అంటే ఎవరు వాడకుండా ఇక్కడ అడవిలో ఉంది, మనకు తెలియదు అక్కడ బావి ఉన్నట్టు. అక్కడ నిజంగా అడుగు పెడితే ఆ బావిలోకి పడిపోతుంది. పైకి చూస్తే ఏం ఉండదు, కానీ నిజంగా అది లోతైన బావి. అలా ఎలా ఉందో అలా ఉన్నట్ట, గడ్డి పరకలతో కప్పబడిన బావిలా ఉన్నాడు. పైగా ఎలా వచ్చాట? వేద మంత్రాలు పఠిస్తూ వస్తున్నాడు. మరి ఆయన ఎలాంటి వాడు? అన్ని నేర్చుకున్నవాడేగా, అన్ని చదువుకున్నవాడేగా, వేద పండితుడు కదా. వేద మంత్రాలు పఠిస్తూ వచ్చాడు. వస్తూనే అలా వచ్చిన అలా వచ్చిన ఆ యతిని చూసేసరికి వెంటనే సీతమ్మ రావడే అనుకుంది. ఒక గృహిణిగా ఆతిథ్యం ఇవ్వాలిగా. ఆయన్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చింది. ఆయనకి అన్ని అతిథి మర్యాదలన్నీ చేస్తోంది, మంచినీళ్ళు ఇస్తోంది, ఆయనకి కావాల్సినవన్నీ కంద ఫలాలు ఇస్తోంది. అవన్నీ ఇచ్చి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి నమస్కారం చేసి చేస్తుంది. అప్పుడు చూశాడు అమ్మవారిని. చూసి ఆవిడ్ని ప్రశంసించడం మొదలెట్టాడు. ఆ మొట్టమొదటి మాట ఎలా వచ్చిందంటే ఆయన నోట్లోంచి చూడండి. ఎందుకంటే ఆయన ఎవరు అసలు నిజానికి? జయ విజయుల్లో ఒకడు కదా. అమ్మవారికి అంటే విష్ణుమూర్తికి, తర్వాత లక్ష్మీదేవికి ద్వారపాలకుడు కదా. రోజు అమ్మవారిని చూసి ఆవిడ పాదపద్మాలను చూసి కొలుసుకునేవాడు. ఎంత లేదన్న వాసన ఉంటుంది కదండి. పైగా అలాంటి వాడు సీతని మొట్టమొదటిసారి చూడగానే ఆయన నోట్లోంచి వచ్చిన మాట చూద్దాం. హ్రీ కీర్తి శ్రీ శుభాలక్ష్మి అప్సరా వా శుభాననే భూతిర్వాత్వం వరారోహే రతిర్వా స్వైరచారిణి అన్నాడు. అంటే అమ్మవారిది లక్ష్మి కదండి. లక్ష్మికి సంబంధించిన అవన్నీ మంత్రాలన్నీ ఆయన నోట్లోంచి తెలియకుండా వచ్చేస్తున్నాయి. హ్రీ కీర్తి శ్రీ శుభాలక్ష్మి అప్సరా వా శుభాననే భూతిర్వాత్వం వరారోహే రతిర్వా స్వైరచారిణి తాత్వాం కాంచన వర్ణాభే పీత కౌసేయవాసిని కమలానాం శుభాం మాలాం పద్మినీవాహి బిభ్రతి అంటున్నాడు. అంటే అమ్మ, ఈ పట్టు పీతాంబరం కట్టుకున్న ఓ వనిత, నువ్వెవరు? నువ్వు పార్వతివా, లక్ష్మివా, కీర్తివా, ఐశ్వర్య రూపిణివా, ఎవరు నువ్వు అని అడిగాడు. అంటే చూడండి, ఆయనకి తెలియకుండా నోట్లోంచి ఆ మంత్రాలు అన్ని ఆవిడ నోట్లోంచి వచ్చేస్తున్నాయి. అంటే ఐం హ్రీం శ్రీం లాంటివన్నీ వచ్చేసాయి. ఐం శ్రీం అవన్నీ వచ్చేస్తున్నాయి ఆయనకి. చూసారా, నువ్వు లక్ష్మివా, నువ్వు కీర్తివా, నువ్వు పార్వతివా, ఇవన్నీ ఏంటి? ఐం హ్రీం శ్రీం అవన్నీ ఆయన నోట్లోంచి ఆయనకి తెలియకుండా ఆవిడ్ని చూడగానే ఆయన, ఎందుకంటే ఆవిడ మానవ స్త్రీ కాదు కాబట్టి, అలాంటి అపురూప సౌందర్యం వదిలేయండి, అలాంటి కాంతి అలాంటివన్నీ చూసేసరికి ఆయన నోట్లోంచి మొట్టమొదటి వచ్చిన మాటలు ఇవి. తర్వాత ఆవిడ్ని చూడగానే ముందర స్తుతి లాంటిది చేసి ఇలాంటివన్నీ అడిగాడు. అడిగి నీకు భద్రంతే అన్నాడు, నీకు విజయం అగుగాక అన్నాడు. అమ్మవారికి విజయం అవడం అంటే అర్థం ఏంటి? తనకి అపజయం అగుగాక అంటే తనే తెలియకుండా అనిస్తున్నాడు. నీకు భద్రంతే, నీకు శుభమగుగాక అంటూ ఆవిడ అన్నాడు. అని తర్వాత ఇక ఆవిడ అందాన్ని పొగడ్డం మొదలెట్టాడు. అంటే అనకూడని మాటలు అంటే మొట్టమొదటిది అన్నాడు. తర్వాత ఆయన రాక్షసత్వం మేలుకుంది. మరి వచ్చింది అందుకు కదా, ఆవిడని అపహరించడానికి. అందుకని రకరకాలుగా ఆవిడ, ఇంత అందంగా ఉన్నావు, ఇంత బాగున్నావు, నీ కళ్ళు ఇలా ఉన్నాయి, నువ్వు ఇంత చక్కగా ఉన్నావు, ఎందుకు ఇక్కడ ఇంత వనంలో ఎందుకున్నావు ఒక్కదానివి? ఇక్కడ ఇన్ని జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు, నువ్వేంటో దేవతలాగా ఉన్నావు, ఇంత చక్కగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు, ఇంత తెల్లగా ఉన్నావు, ఇలాగా అన్నమాట. ఆవిడ్ని రకరకాలుగా పొగుడుతున్నాడు. కానీ సీతమ్మకి ఈయన ఒక యతి అనే నమ్మకం కుదిరింది. ఎందుకంటే ఆయన వేషధారణ,
తర్వాత ఆయన మంత్రం చదువుతున్నాడు, అవన్నీ చూసి ఒక యతిలాగా గృహిణిలాగే ఆయనకి సపర్యలు చేసింది, అతిథి మర్యాదలు చేసింది, అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చింది. ఆవిడికి అనుమానం రాలేదు. ఇప్పుడు వెంటనే అంటే ఇంకా ఉంది నేను ఎవరు అంటే ఇప్పుడు మొత్తం అన్ని చెప్పింది ఆవిడ. ఎందుకంటే ఒక యతి ఇలా ప్రశ్నలు అడిగాడు, ఈయనకి సరైన సమాధానం చెప్పకపోతే ఏ కోపం వస్తుందో మళ్ళా అనేసి అన్ని చెప్పింది. నేను ఇలా ఒక దశరథుని కోడల్ని, శ్రీరామచంద్రుని ఇల్లాలని, జనకరాజు కూతురిని, తర్వాత ఇలా మాకు 3 అత్తగారులు ఉన్నారు, తర్వాత కైకేయి అందులో ఇలా వరం అడిగిన తర్వాత మేము ఇలా 14 సంవత్సరాలు అడవికి వచ్చాము. అడవికి వచ్చిన తర్వాత మాది ఇంకా వనవాసం అయిపోతుంది, మేము వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. నా భర్త శ్రీరామచంద్రుడు, తర్వాత నాకు మరిది లక్ష్మణుడు. శ్రీరామచంద్రుడు ఎంతో పరాక్రమశాలి, తర్వాత లక్ష్మణుడు అన్నయ్యకు తగ్గ కుడి భుజము, ధర్మాత్ముడు అని చెప్పింది. నిజంగా లక్ష్మణుడి మీద కోపం ఉంటే ఎంత మంచిగా చెప్పదు కదా, ఎంత చక్కగా చెప్పిందో చూడండి. లక్ష్మణుడు ఎంత మంచివాడు, అన్నకు తగ్గ తమ్ముడు, తర్వాత ఆయనకి కుడి భుజము, ధర్మాత్ముడు అని చెప్పి ఆవిడ దృష్టి అంతా ఎంత ఎక్కడుంది, తలుపు అక్కడ బయటకే ఉంది. ఆయన వాళ్ళు ఇంకా రాలేదు అని అలా చూస్తుంది, ఇక్కడ మాట్లాడుతోంది, అన్ని ఇస్తోంది, కానీ అటువైపు చూసి మీరు విశ్రాంతి తీసుకోండి, నా భర్త ఇప్పుడే వచ్చేస్తాడు అని అన్ని మంచినీళ్ళు అన్ని ఇస్తూ ఉంటే వెంటనే ఆయన ఇవన్నీ అడిగి మళ్ళా తెలివిగా అన్ని చూడండి. ఆవిడ మరి వివేకవంతురాలు, ఆవిడ అలాగా మామూలుగా ఏం కాదు. వెంటనే మీరెవరు, నన్ను ఇన్ని ప్రశ్నలు వేశారు, సమాధానం చెప్పాను, కానీ మీరెవరు, మీరు ఈ అడవిలో ఇలా సన్యాసిగా తిరగడం ఏంటి, ఇక్కడ మీకేమీ దొరకదు కదా, ఆ భిక్ష లాంటిది, ఇలా వచ్చారేంటి, మీ పూర్వాశ్రమంలో మీ పేరేంటి? ఇప్పుడు సన్యాసం తీసుకున్న తర్వాత పేరు మారుతుంది, అంతకు ముందర ఇంకేదో పేరు ఉంటుంది కదా, కాబట్టి మీ పూర్వాశ్రమంలో మీరు ఎవరు, అసలు ఈ అడవిలో మీరొక్కళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, మీకు ఏంటి మీరు అని ఆయన గురించి అడిగి రావణాసురుడు వెంటనే సమాధానం చెప్పాడు. ఆయన నిజమే చెప్పాడు, అబద్ధం ఇక్కడ ఏం చెప్పలేదు, నిజంగా చెప్పేశాడు. నేను రావణాసురుడు, నా పేరు రావణుడు, రావణాసురుడు అనలేడుగా, నా పేరు రావణుడు, నేనంటే అందరికీ భయం. అది మొదలెట్టడం చూడండి ఎంత అంటే అసలు దాన్ని లేఖితనం అంటారు, అసలు అలా ఎవరు మాట్లాడరు. నాకున్న డబ్బుల గురించి నేను ఊరికే చెప్పేసుకున్నానంటే దాన్ని ఏంటంటారు అంటే నాకు అదే ఇంపార్టెంట్ అనమాట జీవితంలో, నేను మీరు కూడా నాలాగే అనుకుని అలా చెప్పేస్తున్నాను, అలా కదా, ఆ లేఖితనంతో మాట్లాడతారు. నేను అనేక స్త్రీలను అంతఃపురంలో ఇంతవరకు తెచ్చుకున్నాను, వాళ్ళందరూ నాకు విపరీతంగా డబ్బు ఉంది, తర్వాత ఏమో నువ్వు నాకు చాలా నచ్చావు, కాబట్టి నీకు నేను అనేక ఆభరణాలు, వస్త్రాలు అవన్నీ ఇస్తాను, అనేక వేల మంది దాసీలను ఇస్తాను, నువ్వు అవన్నీ తీసుకుని లంకలో నాకు నువ్వు పట్టమహిషిగా ఉండు, నువ్వు నాతో వచ్చేసే, నేను తీసుకెళ్ళిపోతాను. నాకు లంక అనేది నా రాజ్యం, అక్కడ నాకు అనేక మంది, నేను అందరినీ, దేవేంద్రుణ్ణి వాళ్ళందరినీ కూడా జయించాను, నాకు ఎదురు లేదు, నేను ఎవరికి భయపడను, నాకు అనేక వరాలు ఉన్నాయి, ఇలాగా తన గురించి స్తోత్కర్ష చెప్పుకుంటూ మొదలెట్టాడు. అప్పుడు సీతమ్మకు భగ్గుమని కోపం వచ్చింది. ఏంటి అసలు ఒక యతిలాగా వచ్చి రావణుడు ఇలాగా ఇంత లేఖిగా మాట్లాడుతున్నాడు అని. అప్పుడు అమ్మవారు 4 శ్లోకాలు చెప్తుందండి రాముడి గురించి. చెప్పి అప్పుడు చెప్తుంది, నేను రాముడికి ఎలాగా ఆయనకి నేను అనువ్రతను అనుసరించి ఉంటాను అంటూ రాముడి గుణగణాలు చెప్తుంది. నా శ్రీరామచంద్రుడు మేరు నగధీరుడు, మహేంద్ర తుల్యుడు, మహాసముద్రంలాగా గంభీరుడు, సర్వ శుభలక్షణ సంపన్నుడు, తర్వాత అందరికీ అభయం ఇస్తాడు, సత్యవాక్ పరిపాలకుడు, మహాభుజశాలి, సింహంలా ఉంటాడు, పురుషోత్తముడు, సింహపరాక్రముడు, నిండు చంద్రునిలాగా ఆహ్లాదమైన వాడు, రాజకుమారుడు, జితేంద్రియుడు, పేరు ప్రతిష్టలున్నవాడు, అట్టి మహాత్ముడికి నేను ధర్మపత్నిని, సర్వకాల సర్వావస్థలయందు ఆయనని అనుసరించడమే నా వ్రతము అని 4 శ్లోకాలు అహం రామ అనువ్రత, అహం రామ అనువ్రత అంటూ చెప్తుంది. మహాగిరి మివాక్యం మహేంద్ర సదృశం పతిం మహోదది మివాక్షోభ్యం అహం రామ మనువ్రత, సర్వలక్షణ సంపన్నం నగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామ మనువ్రత, మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాసం అహం రామ మనువ్రత, పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామ మనువ్రత అంటూ ఇలాగా నేను సర్వకాల సర్వావస్థలందు ఆయన్ని అనుసరించి ఉంటాను, ఇది నా వ్రతము అని చెప్పి నేను
ఆడసింహం లాంటి దాన్ని, నేను ఎవరికి అందను. అందుకని నువ్వు నన్ను ఆశిస్తున్నావేంటి? నువ్వు ఒక నక్క లాంటి వాడివి. నువ్వు సూర్యకాంతిని మనం పట్టుకోగలమా? అలాగే నన్ను నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. నువ్వు అందుకని నువ్వు ఒక రాముడి భార్యను నువ్వు ఎప్పటికీ ఆశించకు. నువ్వు నీ చావు దగ్గర పడింది, అందుకే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇలాంటివి కనీసం నువ్వు ఆలోచించకు అంటుంది. అని తర్వాత ఆకలిగా ఉన్న సింహం నోట్లో మనం చెయ్యి పెడితే ఏంటవుతుంది? ఆ కూరలు ఎలా మన చెయ్యి నమిలేస్తుంది. అలాంటి పని చేస్తున్నావు. తర్వాత ఒక మహాసర్పం నోటిలో కూరలు తీయడానికి ప్రయత్నిస్తున్నావు. ఆకలిగా ఉన్న సింహం నోట్లో కూరలు తీయడానికి ప్రయత్నిస్తున్నావు. ఒక మహాసర్పం నోట్లో చెయ్యి పెట్టి కూరలు తీయడానికి ప్రయత్నిస్తున్నావు. ఇలాంటి పనులు చెయ్యకు. ఇంకా ఏం చేస్తున్నావో తెలుసా? నువ్వు ఎలాంటి పనులు నువ్వు చేస్తున్నావో తెలుసా? నీ కన్ను దురదగా ఉందనుకో, ఒక సూది తీసి దాంతో ఇలా 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 తుడుచుకుంటున్నావు. సూదితో కన్ను తుడుచుకుంటే ఏంటవుతుంది? కన్నంతా చీలిపోయినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి పని చేస్తున్నావు. తర్వాత నువ్వు చేసిన పని ఎలా ఉందంటే, కత్తి పదునుగా ఉందా లేదా చూడ్డానికి ఇలా ఇలా చూస్తాం, లేదా దేని మీదైనా రాస్తాం. అలా చేయకుండా ఎవరో నాలికతో పరీక్ష చేశాక, నాలికతో కత్తి పదును పరీక్ష చేస్తే నాలిక ఏమైపోతుంది? అలాంటి పని చేస్తున్నావు. సూర్యచంద్రుల్ని చేత్తో పట్టుకుందామని ప్రయత్నిస్తున్నావు. తర్వాత పదునైన ఇనుప శూలాల మీద నడవడానికి ప్రయత్నిస్తున్నావు. రావణ, నువ్వెక్కడా? రాముడెక్కడా? నేను రాముడిని వదిలి వస్తానని ఎట్లా అనుకుంటున్నావు? రాముడు ఒక సముద్రం లాంటి వాడైతే నువ్వు పిల్ల కాలువ లాంటి వాడివి. రాముడు అమృతం లాంటి వాడివైతే నువ్వు బియ్యం కడిగే నీళ్ల వంటి వాడివి. ఆవిడ పోలికలు చూడండి ఎలా చెప్తుందో. రాముడు మంచి గంధం లాంటి వాడివైతే నువ్వు బురద లాంటి వాడివి. రాముడు ఏనుగు లాంటి వాడివైతే నువ్వు పిల్లి లాంటి వాడివి అని చెప్పి ఈగ ఒక చిన్న బియ్యపు గింజ అనుకుని వజ్రాన్ని మింగితే అది ఏమైనా జీర్ణం అవుతుందా? నువ్వు అలాగే నన్ను ఆశిస్తున్నావు, నేను నీకు వశం కాను అని చెప్పి ఆవిడ ఆ కోపంలో ఆవేశంలో ఇలా వణుకుతోంది. ఇప్పుడు ఇంకా ఏం చేశాడు? ఓహో, ఇలా కాదు, ఈవిడిని భయపెట్టాలి, ఈవిడ ఇలా మెల్లిగా అయితే వినదు అని సీతను భయపెట్టడానికి ప్రయత్నించాడు రావణాసురుడు. ఏం చెప్తున్నాడు? ఇంకా తన జాతి గురించి చెప్పాడు. నేను ఎలాంటి వాడినో తెలుసా? నేను ఇలా బ్రహ్మకి మనవాణ్ణి, నాకు అనేక ఈ శివుడికి నేను ప్రియ భక్తుణ్ణి, ఆయనే నన్ను రావణాన్ని పిలిచాడు, ఆయన కైలాసాన్ని నేను కదిలించేశాను. తర్వాత కుబేరుడు నా అన్నయ్య, ఎవరనుకుంటున్నావు? ఇలాగా. తర్వాత ఆయన నా చేతుల్లో ఆయన ఓడించేశాను. అంత బలం ఉంది నాకు. ఇంద్రాది దేవతల్ని ఓడగొట్టాను. తర్వాత మొత్తం అష్టదిక్పాలకులు, నవగ్రహాలు అన్ని నేను చెప్పినట్టు వింటారు. పంచభూతాలు నేను ఏం చెప్తే అది చేస్తాయి. తర్వాత నా లంక స్వర్ణ లంక, నాకు పుష్పక విమానం ఉంది తెలుసా? అదే చూసారా లేఖితనం అంటే అదే. అలాగా అంటే ఆవిడ కూడా తనలాగా సంపద చూసి ఆశపడుతుందేమో అంటూ భయపెడుతున్నాడు. సంపద గురించి చెప్తున్నాడు. రాముడికి ఏముందని రాముడితో తిరుగుతున్నావు? ఆయన ఉన్న రాజ్యాన్ని వదిలేశాడు. తండ్రి వెళ్ళగొట్టేశాడు. తండ్రి అలా అడవిలో అటు ఇటు తిరుగుతున్నాడు. అతనికి రాజ్యం లేదు. అలా పర్ణశాలలో నువ్వు ఉంటున్నావు. నీకు ఎందుకు ఆ కర్మ? నాతో పాటు రా, నేను రాణిని చేస్తాను. ఈ అడవిల్లో ఎందుకు ఉండవు? ఆ పైగా అతను ఒక మనిషి, అతనికి ఏమీ చేత కాదు. అలాంటి మనిషితో నువ్వు ఎందుకుంటున్నావు అంటున్నాడు. ఆ మనిషి అన్నది అతని నోట్లోంచి ఎంత తేలిగ్గా చులకనగా వస్తుందంటే రావణాసురుడికి. అందుకే మనిషి అనే మాట ఎత్తలే. ఆయన వరాల్లో మనిషి లేడు. ఎందుకంటే అంత చిన్న చూపు మనిషి అంటే. ఎందుకు పనికిరాని వాడు కదా అని. అలాంటి మనిషికి నువ్వు భార్య ఉండడం ఏంటి? నువ్వు చూస్తే అసలు ఒక దేవ కన్యలా ఉన్నావు. కాబట్టి నాతో పాటు రా, నేను తీసుకెళ్ళిపోతాను నేను అని ఇన్ని మాటలు అని ఆవిడ్ని భయపెట్టడానికి, ఆవిడ్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు సీతమ్మ, నువ్వు క్రూరుడవి, నువ్వు ఇంద్రియలోలుడవి, నీకు బుద్ధి పెడదారి పడుతోంది, నీ వంశం నశించిపోతుంది, నువ్వు ఇలాంటి పనులు చెయ్యకు రావణ, నువ్వు వెళ్ళిపో. నువ్వు ఏం చేసినా నేను నీ వైపు రాను, నిన్ను చూడను, నాకు నా భర్త నాకు చాలా ముఖ్యం అని చెప్పాను. చెప్పేసరికి అప్పుడు అనుకున్నాడు, ఓహో ఈవిడ ప్రలోభపడదు, మంచిగా చెప్తే వినదు, భయపడదు, అందుకని ఈవిడ్ని నేను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళడం ఒకటే మార్గం అని నిశ్చయించుకుని వెంటనే గట్టిగా అరిచి పెద్ద గొంతుకతో తన నిజ రూపాన్ని చూపించాడు. అంతవరకు కాషాయ వస్త్రాలు వేసుకుని సౌమ్యంగానే మాట్లాడాడు. ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా పెరిగి నిజ రూపం చూపించాడు. నిజానికి అదే కనుక మామూలు మానవ స్త్రీ అయితే భయపడిపోతుంది. అది సీత కాబట్టి అలా నిలబడి ఎలాగా 10 తలలు 20 చేతులు నల్లగా ఎర్రని వస్త్రాలు ధరించి అనేక ఆభరణాలతో భయంగా ఉన్నాడు. క్రోధంగా చూస్తున్నాడు. కోపం ఎందుకు? ఆవిడ ఎంతసేపు నా రాముడు, ఆయనే నాకు దేవుడు అంటూ మాట్లాడుతోంది కదా, అందుకని కసి పెరిగిపోయి అలా క్రోధంగా చూస్తున్నాడు.
వెంటనే చూసి నేను నువ్వు ఎన్ని చెప్పినా వినను, నిన్ను నేను తీసుకువెళతాను అని వెంటనే ఏం చేశాడో తెలుసా అండి, ఆవిడ జుట్టుని ఎడం చేత్తో పట్టుకుని, తర్వాత ఆవిడని ఇలా కాళ్ళ దగ్గర చేతులేసి ఇలా తీసి ఇలా వెంటనే పైకి చూసి ఇలా స్మరించాడు. అనేసరికి కంచెర గాడిదలు కట్టి ఒక సారథితో వచ్చిన తన రథం అక్కడ అదృశ్యంగా ఉంది, అంటే కనపడకుండా ఉంది. మీకు గుర్తుంది కదా, మారీచుడిని చూడడానికి పుష్పక విమానంలో రాలేదు, ఒక కంచెర గాడిదలు కట్టిన ఒక రథంలో వచ్చాడు. ఆయనకి అనేక రథాలు ఉంటాయి, మనకి చూడండి బోల్డని కార్లు ఉన్నట్టు. దీనికి సారథి కూడా ఉన్నాడు. ఆ రథాన్ని తీసుకొని వచ్చాడు, అదృశ్యంగా ఉంది, అది కనపడకుండా ఎవరికి. ఇప్పుడు తలుచుకోగానే అది ప్రత్యక్షమైంది. సీతమ్మ వారిని ఆవిడ జుట్టును ఒక చేతితో పట్టి కాళ్ళ అడుగునల్లా చెయ్యి వేసి ఆ రథంలో కూలబెట్టేశాడు. ఆవిడ్ని అంత అపవిత్రంగా తీసుకున్నాడు. సర్వభూతాలు ఘోషించాయి, అమ్మవారిని ఇలా ముట్టుకుని ఇలా తీసుకొస్తున్నాడు, వీడి అంతాన్ని వీడు కొని తెచ్చుకుంటున్నాడు, వీడి పుణ్యం ఇక్కడితో సర్వనాశనం అయిపోయింది అని అన్ని ఘోషిస్తున్నాడు. అక్కడికి అప్పుడు ఆవిడ్ని కూర్చోపెట్టి ఆ రథాన్ని ఆకాశానికి ఎగరమని చెప్పాడు. అది మెల్లిగా పైకెళ్ళి ఎగురుతుంది, అంటే అంత పైకి విమానం లాగా వెళ్ళదు, కొద్దిగా పైకెళ్ళి అది ఎగరడం మొదలెడుతుంది. ఇక్కడ ఈ రావణాసురుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, అతను బాహ్య సౌందర్యం చూస్తున్నాడండి. అమ్మవారి అంత సౌందర్యం చూసే శక్తి లేదు, చూడడానికి అసలు అతను అంత అవకాశం ఇవ్వడు, ఆలోచించడు కూడా. లేకిగా తన ఆస్తి అంతస్తు గురించి చెప్తున్నాడు. నాకు ఇంతుంది అంతుంది, నేను చూసి ఇదైపోతుంది, నాకు ఇంతమంది సేవకులు ఉన్నారు, నేను మహారాణిని చేస్తాను, నీకు నగలిస్తాను, నీకు వజ్రాలు ఇస్తాను. అవతల వాళ్ళు దానికి లొంగుతారు. అసలు అవతల వాడు ఆవిడ అంతస్తు ఏంటి, ఆవిడ ఎలాంటి ఆవిడ, అసలు ఇలాంటి వాటి మాట్లాడచ్చ, ఆంతర్యం ఏంటి, ఏమీ లేదు. అందరూ తనలాగే అనుకుంటాడు, సంస్కారం అనేది లేదు. తర్వాత ఇది ఇలాంటివన్నీ ఎలా వస్తాయంటే కేవలం ఒక వంశంలో పుట్టగానే రావండి, వాళ్ళ పెంపకాల్లో కూడా వస్తాయి. తర్వాత వాళ్ళ పూర్వజన్మ సుకృతాలన్నీ ఉంటాయి. తర్వాత సీతమ్మ ఎంత పొగిడి చెప్పింది రాముడిని, ఎన్ని విధాలుగా పొగిడి చెప్పినా ఏమైనా మార్పు వచ్చింది ఆయనలో? అరే అని అంతలా చెప్తోంది కాబట్టి అంత గొప్పవాడేమో, ఎందుకులే అని ఆలోచించాలా? లేదు. అసలు వింటే కదా ఒక పతివ్రతతో ఎలా మాట్లాడాలో మాట్లాడని మాటలు మాట్లాడొచ్చినవి, అవి కూడా తెలుసా? అంతే. అది ఆవిడని వచ్చి ఆవిడ ముట్టుకుని ఇక్కడ తన చావుకి కావలసినంత పాపం ఆయనే చేసేసాడు. ఒక మాట అంటే మాట వినడం అనే లక్షణం కనుక ఈయన ఉంటే ఇది ఇంతవరకు వచ్చేది కాదు అంటారు. ఇలాగంటే ఇప్పుడు చూడండి, నిజానికి లక్ష్మణుడి రామాజ్ఞ, నువ్వు కదలద్దు అంటే కదలలేదు, కానీ సీతమ్మ మాట ఆయన్ని కదిపేసింది కదా. ఎంతవరకు ఏమి కదపలేకపోయాడు లక్ష్మణుడిని, ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. అలాగే చూడండి, మందర ఒక కైకేయి మాటతో ఆవిడ మారిపోయింది, శూర్పణఖ మాటతో రావణ్ ఆలోచన మారింది. అలాగ మాట, ఆ మాటకి ఎంత ముఖ్యం ఇంపార్టెన్స్ ఉంటుంది, అది ఈయన గ్రహించట్లేదు. అంత చెప్తోంది సీతమ్మ తల్లి. తర్వాత లక్ష్మణుడు వెళుతూ ఆయన ఒక లక్ష్మణ గీత గీసినట్టు, సీతమ్మ వారు దాటకుండా రావణుడు వెళితే అందులోంచి మంటలు వచ్చినట్టు ఇలా మనకి చెప్తారు. కానీ ఇది వాల్మీకి రామాయణంలో ఎక్కడ లేదు. లక్ష్మణుడు గీసిన గీత, లక్ష్మణ గీత అలాంటివి ఎక్కడ లేదండి, అది లేదు అసలు. కేవలం వచ్చాడు, పైగా ఈవిడ్ని ముట్టుకోకుండా తీసుకెళ్ళాడు అనేది కాదు, ఈవిడ్ని ముట్టుకున్నాడు. శాపం ఈయనకేంటి, ఆవిడకి ఇష్టం లేకుండా ఆవిడకి ఇష్టం లేని పని చేయించడానికి ప్రయత్నిస్తే అప్పుడు మరణిస్తావు అని. అందుకని ఆవిడ ముట్టుకున్నాడు, పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. అలాగా ఈయన వెళుతూ ఉంటే సీతమ్మను హరించి రథంలో కూర్చోపెట్టుకుని రథం బయలుదేరి వెళుతూ ఉంటే ఆవిడ అరణ్యం వైపు చూస్తూ అమ్మవారు అరుస్తుంది. ఎలాంటి తల్లండి, అయోనిజ, భూమిలోంచి పుట్టింది, జనకుడి కూతురు, దశరథుడి కోడలు, లక్ష్మణుడికి వదిన, శ్రీరామచంద్రుడి ఇల్లాలు, ఆవిడ అరవడం ఏంటి, ఆవిడికి కర్మ ఏంటి? ఒక స్త్రీ మనకి నిజంగా నాకు అదే అనిపిస్తుంది, ఏ యుగమైన స్త్రీకి కొన్ని బాధలు తప్ప, ఆవిడ అందంగా ఉండడమే ఆవిడికి ఒక పెద్ద శాపం. ద్రౌపది స్వయం, అప్పుడు మనం ద్రౌపదిదేవి కూడా వస్త్రాపహరణ అప్పుడు ఇలాగే ఎంతో బాధపడ్డాం. ఆవిడ ఆ సమయంలో అసలు ఏకవస్త్ర అంటే ఇంట్లోకి రాకూడని సమయం, ఆ 3 రోజులు రాకూడదు ఆవిడ. అలాంటి సమయం చెప్తుంది నేను రాకూడదు అంటే కూడా దుశ్శాసనుడు ఆవిడని లాక్కుని వచ్చి సభలో అందరూ ఉంటే, ఆవిడ మావగారులు అందరూ ఉన్నప్పుడు, బావగారులు, మరుదులు, భర్తలు ఉన్నప్పుడు ఆవిడ వస్త్రాపహరణం చేయడానికి ఎంత అసహ్యకరమైన పరిస్థితి కదా. బతిమిలాడి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడుతుంది. మీరు ఆలోచించండి, ఇలాంటి పని చేస్తున్నాడు దుశ్శాసనుడు, ఆపండి అంటే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఎవరు ఆపలేకపోయారు. అంటే ఒక స్త్రీకి జరిగిన అన్యాయం అండి నేను చెప్తున్నాను, ఎంత అన్యాయం, ఎంత ఘోరం. ఇలాంటిదే ఇది త్రేతాయుగంలో. అప్పుడు రావణాసురుడు సీతాదేవిని చూసి, ఆవిడ భర్త లేని, మరిది పక్కన లేని సమయంలో ఆవిడ పట్టి ఈడ్చి
జుట్టు పట్టి ఈడ్చి రథంలో పడేసి తీసుకెళ్ళాడంటే అది మనకు ఊహించడానికి మనం ఒక స్త్రీగా తట్టుకోలేదు, అంత బాధ వస్తుంది. అందులో ఎవరు ఆవిడ? అయ్యో నిజ అమ్మవారు. ఎందుకు ఈవిడ లొంగింది అంటే అలా చెయ్యకపోతే వాడు నశించాడు. మన కోసం ఆవిడ ఎన్ని బాధలు పడింది. అందుకే అంటారు సీతమ్మ పడ్డ కష్టాలు ఎవరికి రాకూడదు. సీత అంత భయంకరమైన బాధలు పడింది. అరణ్యం వైపు చూస్తూ అరుస్తోంది అమ్మవారు. మొట్టమొదట లక్ష్మణుడిని పిలిచింది ఆవిడ. ఆవిడ వెంటనే మనస్సుకు తట్టింది లక్ష్మణుడేనండి, రాముడిని అరవల, లక్ష్మణుడి పేరు పెట్టి పిలిచింది ఆవిడ. లక్ష్మణ అని పిలిచి గురుచిత్త ప్రసాదక అందిట. అంటే పెద్దల మనసెరిగి ప్రవర్తించేవాడా లక్ష్మణ, నాయనా ఎక్కడున్నావో నడిచింది. అంటే చూడండి ఆవిడకి మనసులో ఆ ఫీలింగ్ లేదంటారా, ఆవేశంగా అనేసింది. కానీ లక్ష్మణుడి ఉంటే అసలు ఇదంతా జరుగుతుందా? కాబట్టి నాయన హా లక్ష్మణ, హా మహాబాహో ఎక్కడున్నావు నాయనా అని అరిచింది. ఈ రాక్షసుడు నన్ను అపహరిస్తున్నాడు, నీకు తెలియదా ఆ విషయం, ఎక్కడున్నావయ్యా అంటూ లక్ష్మణుడిని పిలిచింది మొట్టమొదటి. తర్వాత రఘునాథ అంటూ పిలుచుకుంది, భర్తని పిలిచి ధర్మరక్షకుడివే నువ్వు, వీడు అధర్మం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు, నీకు చూడట్లేదా, నీకు కనిపించట్లేదా అన్న. అక్కడ నువ్వు అరిస్తే నాకు వినిపించిందే, నేను ఇక్కడ ఇంత గొంతు చించుకుని అరుస్తున్నాను, నా మాట నీకు వినిపించట్లేదా రామా, వీడిని శిక్షించు, ఎవరినైనా రక్షిస్తావు, నన్ను ఎందుకు రక్షించట్లా, నన్ను రక్షించు అని అరుస్తావు అని. వెంటనే రావణాసురుడి మీద కోపం వచ్చింది. అంటే తిరిగి అంటుంది, రావణా నీకు ఆయువు మూడింది, ప్రాణాంతకమైన పని చేస్తున్నావు, నువ్వు రాముని చేతిలో మరణించడం తథ్యం అని చెప్పి. వాడేం వినట్లేదు రావణాసురుడు. వినకుండా ఆ రథం మీద ఇటు వెళ్ళు అటు వెళ్ళు అంటే చెప్తున్నాడు. ఆ రథం మెల్లిగా వెళుతుంటే అప్పుడు గట్టిగా అరవడం మొదలెట్టింది అక్కడ ఆవిడ కూర్చుని. అయ్యో నేను రాముడి ధర్మపత్నిని, నన్ను ఈ దురాత్మకుడు తీసుకెళ్ళిపోతున్నాడు, నాకు అనిపిస్తుంది బహుశా కైకేయి ఇవన్నీ ఆలోచించే చేసిందేమో, కైకేయి చెడ్డ మనసుతోనే ఇవన్నీ చేసిందేమో, ఆవిడ ఆలోచనలు ఈ విధంగా నెరవేరుతున్నాయేమో, ఇంకంతే నన్ను పట్టుకెళ్ళిపోతున్నాడు అని అరుస్తోంది. ఈ లోపల వాళ్ళు రోజు సీతారామ లక్ష్మణులు గోదావరిలో స్నానం చేసి అక్కడ ఆ పర్వతానికి దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ స్థలం వరకు, అంటే మెల్లిగా ఆ విమానం అక్కడి నుంచి వెళుతోంది, అక్కడ వరకు వచ్చింది. ఆ రథం పైనుంచి ఆకాశంలో విమానంలాగా వెళుతోందిగా, అక్కడ ఆ పర్వతం కనిపించింది. దాని పేరు ప్రశ్రవణ పర్వతం. ఆ ప్రశ్రవణ పర్వతం కనిపించేసరికి దానికి రోజు సీతమ్మ రాముడు దండం పెట్టుకుంటారు. ఆ పర్వతానికి దండం పెట్టి అరిచింది, ఓ ప్రశ్రవణ పర్వతమా, రాముడికి చెప్పు సీతని అపహరిస్తున్నాడు రావణాసురుడు అని. ఇప్పుడు రాముడు వస్తాడు, రాముడికి నేను కనిపించను, ఏమయ్యానో కూడా తెలియదు, కనీసం పర్వతమా నువ్వు రోజు మేము దండం పెట్టుకుంటాంగా, నువ్వు చెప్పు అని. అక్కడ ఆవిడ రోజు అక్కడ స్నానం చేసి వస్తూ ఆ బిందెలో అక్కడ కొన్ని నీళ్లు పోసి గన్నేరు మొక్కలు పెంచింది. ఆ గన్నేరు మొక్కలన్నీ పూలు విపరీతంగా పోస్తూ ఉంటే తీసుకెళ్లి అక్కడ పెట్టుకునేది. అక్కడ తులసమ్మకు పెట్టుకుంటూ ఉండేది. అక్కడ గన్నేరు మొక్కలు ఉంటే వాటికి చెప్తోంది, గన్నేరు మొక్కల్లారా రాముడికి చెప్పండి నన్ను రావణుడు అపహరించాడు అని. తల్లి గోదావరి అంటూ గోదావరికి నమస్కారం చేసింది. గోదావరి ఎలా ఉందిట అంటే ఆ పైనుంచి చూస్తే ఒక మహాసర్పంలాగా ప్రవహిస్తోందిట. ఇలా ప్రవహిస్తూ ఆ సర్పానికి పుట్టిన ఒక చిన్న సర్పాన్ని ఉన్నట్టుండి గరుత్మంతుడు పైనుంచి వచ్చి ఒక గరుడ పక్షి ఇలా తన్నికెళ్ళిపోతే కోపంగా ఎలా చూస్తుందో అలా పైకి చూస్తోందిట. ఆ గోదావరి నది అంత కోపంగా చూస్తోందిట. అది ఆ రోజు పూజ చేసే గోదావరి తల్లి కదా, ఆవిడికి చెప్తోంది, అమ్మ రేపు కూడా మళ్ళా స్నానం చేయడానికి రాముడు లక్ష్మణుడు అక్కడికి వస్తారేమో, వాళ్ళని నువ్వు గుర్తుపట్టలేవు, ఎందుకంటే రోజు రాముడి పక్కన నేను ఉంటాను కాబట్టి నీకు తెలుసు సీతారాముడు అని. రేపు ఉండడు, నేను ఉండను, నన్ను వీడి తీసుకెళ్ళిపోతున్నాడు కదా, ఇప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరే వస్తారు, కానీ నువ్వు ఎలా గుర్తుపడతావో చెప్పనా, కన్నీళ్లతో ఉన్నవాడు నా భర్త రాముడు, కళ్ళు ఎర్రగా కోపంగా చూస్తూ ఉంటాడే వాడు నా మరిది లక్ష్మణుడు, వాళ్ళని నువ్వు గుర్తుపట్టు తల్లి, వాళ్ళిద్దరికీ చెప్పు నన్ను వీడు తీసుకెళ్లాడని అంటూ బాధగా అవన్నీ చెప్తోంది. చెప్పి అక్కడ ఉన్న వృక్షాలన్నిటినీ పేరున నేను రోజు మిమ్మల్ని అందరినీ చూశాను, మీరు చెప్పండి రాముడికి అంటూ అక్కడ ఏడుస్తోంది. పశుపక్షులందరినీ పేరున పిలుస్తోంది. ప్రతి వాటితో ఆడుకుంది, మాట్లాడింది ఆవిడ కదా. మిమ్మల్ని శరణు వేడుతున్నాను, మీరు ఏమీ చేయక్కర్లేదు, నన్ను రావణాసురుడు అపహరించాడని మాత్రం చెప్పండి రాముడికి అంటూ నేను నిస్సహాయంగా వెళ్ళిపోతున్నాను అంటూ ఏడవడం మొదలెట్టి. ఇప్పుడు ఇలా గట్టిగా ఆవిడ అరిచి ఏడుస్తూ ఉంటే ఆ అడవి దగ్గర పైన చెట్టు మీద జటాయువు కూర్చొని ఉన్నాడు. జటాయువుకు ముందరే చెప్పాడుగా రాముడు, నువ్వు లేనప్పుడు నువ్వు సీతను చూసుకుంటూ ఉండు అని మొట్టమొదటి చూసినప్పుడే చెప్పాడుగా. ఆ జటాయువు అక్కడ పైనుంచి చూశాడు. చూసి వెంటనే ఇలా చూసేసరికి ఆ జటాయువును సీత చూసింది. చూడగానే అంది, పూజ్యుడైన ఓ జటాయువు, చూస్తున్నావు కదా
ఈ దుర్మార్గుడు నన్ను అపహరించి తీసుకెళ్లిపోతున్నాడు, రాముడు లక్ష్మణుడు లేని సమయంలో. నువ్వు ఎదిరించలేవు, ఎందుకో తెలుసా? నువ్వు పెద్దవాడివి, వీటి దగ్గర అనేక ఆయుధాలు ఉన్నాయి, చూడు ఎన్ని చేతులు ఎన్ని ఆయుధాలు, కాబట్టి నువ్వు ఎదిరించలేవు. కానీ నువ్వు మాత్రం రామలక్ష్మణులకి ఈ విషయం చెప్పు అని చెప్పు. అంటే అప్పుడే రాముడు ఏం చేస్తున్నాడు, ఆ జటాయువు ఏం చేస్తున్నాడంటే, ఇంకా సంధ్యా సమయం కదా, ఇంకా నిద్ర పడుకోవడానికి చూస్తున్నాడు పాపం. అప్పుడు ఆ జటాయువు వెంటనే నిద్ర లేచాడు. లేచి చూసి వెంటనే ఆవేశంగా వీడిని రావణాసురుడిని చూశాడు. ఈ రథం మీద తీసుకెళ్ళాడు, ఎదురెళ్ళాడు. ఒక్కసారి లేచి ఈ రథానికి ఎదురు వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి నిలబడి అక్కడ ఆ రథం మీద మాట్లాడుతున్నాడు రావణాసురుడితో. ఎంత ధైర్యం చూడండి, ముసిరివాడు అడుగుతున్నాడు, ఓ దశగ్రీవా, నా పేరు జటాయువు, రాముడు దశరథుడి పుత్రుడు, దశరథుడు నా స్నేహితుడు, మహాబలశాలి, నువ్వు ఒక రాజువి, నువ్వు ధర్మాన్ని కాపాడాలి కదా, అది వదిలి నువ్వు పరస్త్రీని ఆశిస్తున్నావా? రాముడు లక్ష్మణుడు లేని సమయంలో రాముడి భార్యను అపహరిస్తున్నావా? నువ్వు రక్షించాలి, అలాంటిది నువ్వు ధర్మ భక్షకుడు అవుతున్నావేంటి? ఇది చాలా తప్పు. కాబట్టి రాముడు నీకే అపకారం చేశాడు, నీకే అపకారం చేయలేదుగా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? సీతని అపహరిస్తే నాశనం అయిపోతావు, నేను నీకు మంచివాడిగా చెప్తున్నాను, విను, ఇలాంటి పని నువ్వు చెయ్యకు, ఆమెను వదిలేసాయి అని మంచిగా చెప్పాడండి. ముందర బుద్ధి చెప్పాడు, బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. వినట్లేదు, అలాగే వెళ్ళిపోతున్నాడు. ఈ పక్షి నాకు చెప్పడం ఏంటి, వృద్ధ పక్షి, ముసలి పక్షి అని అలా వెళ్ళిపోతున్నాడు దాని మీదే. అక్కడ దాని కూర్చొని ఉన్న ఆ జటాయువు గట్టిగా అరవడం మొదలెట్టాడు. ఏం చెప్తున్నాడు, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, నువ్వు యువకుడివి, నీవు ఆయుధాలు ఉన్నాయి నీ దగ్గర, నా దగ్గర ఏ ఆయుధాలు లేవు కూడా, నేను ఇంకా చాలా ఇదిగా ఉన్నాను, కానీ నేను నీతో పోరాడతాను, నిన్ను వదలను, నేను బ్రతికుండగా నువ్వు సీతని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళలేవు అని వెంటనే రావణాసురుడి మీదకి ఒక్కసారిగా యుద్ధానికి వెళ్ళాడు. ఎంత ధైర్యం అండి జటాయు! నిజంగా నాకు అనిపిస్తుంది, ఒక స్త్రీకి నేను ఉన్నాను అంటూ వెళ్లే మనుషులు ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని స్త్రీకి ఎంతమంది అవమానాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు చెప్పండి, దేశం ఏంటి, ప్రపంచంలో చూస్తున్నాం మనం, ఎంతమంది స్త్రీలను అపచారాలు చేస్తున్నారు, అపహరణాలు చేస్తున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు. ఇక్కడ వృద్ధుడైన ఒక పక్షి వచ్చింది, నేను నిన్ను రక్షిస్తాను అని. నిజానికి మగవాళ్ళందరికీ బలం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తున్నారు, నాకెందుకులే అని అలా చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు, రక్షించే వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారండి. వాళ్ళందరికీ ఈ జటాయు ఒక మార్గదర్శకత్వం చూపించాలి. పక్షిని చూసి మగవాళ్ళును ఆడవాళ్ళు నేర్చుకోవాలి. అవతల ఒక వాళ్ళని ఎవరిని బాధలో ఉన్న వాళ్ళని ఎలా రక్షించాలి, ఒక ఆడదాన్ని అవమానపరిస్తే ఎలా ముందరికి వెళ్ళి రక్షించాలి. ఓపిక లేదు, ముసలిది, అవతల వాడు రాక్షసుడు, వాడి చేతిలో ఆయుధాలు ఉన్నాయి, అన్నీ తెలిసి ముందరికి దూకి ఎలా ఉందిట అంటే, 2 నల్ల మేఘాలు ఒకదానితో ఒకటి యుద్ధం చేసుకున్నట్టు కనపడుతుందట దూరం పైనుంచి చూస్తే. ఎందుకంటే వీడా రాక్షసుడు నల్లగా ఉంటాడు, చెప్పాడు కొండలాగా ఉన్నాడు, ఇతను కూడా పక్షి కదా నల్లగా ఉన్నాడు. అలాంటి సంధ్యా సమయంలో ఈ రెండిటికి భీకరమైన యుద్ధం జరిగింది. ఎలాగంటే జటాయుకు మరి ఆయుధాలు లేవు, గోళ్లే, ముక్కే, ఆ ముక్కుతో పొడి చేస్తున్నాడు, గోళ్లతో రావణాసురుడిని గీకుతున్నాడు. అతని దగ్గర ఆయుధాలు అవి పెట్టి కొడుతున్నాడు, ఇష్టానికి కొడుతూ ఉంటే రావణాసురుడు ఏం చేశాట, ఇంకా అతనికి ఒక నవ్వులాటగా ఉంది. ఏం చేశాడంటే బాణాలని ప్రయోగిస్తున్నాడు ఇతని మీద. ఒక్కసారి పాపం రెక్కల నిండా బాణాలు తగిలితే కూడా అవి ఇలా దులిపేసుకుని ఆ రక్తాలు కారుతుంటే కూడా అలాగే మీద పడి యుద్ధం చేస్తున్నాడు. పాపం బాగా గాయపడ్డాడు జటాయు, రక్తం వస్తుంటే అప్పుడు ఒక్క నిమిషం అలా కూర్చుండినట్టు అయిపోయాడు, అంటే ఇలా కూర్చున్నట్టు అయిపోయేసరికి ఇంకా మళ్ళా విజృంభిస్తున్నాడు ఆ రాక్షసుడు. విజృంభిస్తుంటే జటాయు ఒక్కసారి ఇలా చూశాడంటే కన్నీళ్లతో కనపడింది సీతాదేవత. అంతే, ఆయన మనసు చెదిరిపోయింది. పాపం నా స్నేహితుడైన దశరథుడి కోడలు, నా ఎంతో ఇష్టమైన రామచంద్రుడి భార్య, ఆవిడ కన్నీళ్లతో ఉంది, ఒక స్త్రీ, ఆవిడ్ని నేను కాపాడకపోతే నా జీవితం ఎందుకని విజృంభించాడండి. వెళ్ళి ఏం చేశాడో తెలుసా, మొట్టమొదట రావణాసురుడి చేతిలో విల్లు విరక్కొట్టేసరికి వేరే విల్లు తీసుకున్నాడు, రెండోది కూడా విరక్కొట్టేశాడు. ఇప్పుడు ఏం చేయలేక రావణాసురుడు, అంటే అతన్ని విల్లు తీసి కొట్టేంత సమయం కూడా ఇవ్వట్లేదు జటాయు. ఆ విధంగా ముక్కు పెట్టి పొడిచేస్తున్నాడు, కాళ్ళు పెట్టి రాసేస్తున్నాడు, అన్ని చేసేస్తుంటే అప్పుడు అర్థమైంది అతనికి, ఈ రథం కదకపోకుండా ముందర ఆపేయాలి అని. వెంటనే ఏం చేశాడు, ముందరికి దూకి జటాయు అతనికి ఆ రథాన్ని నడపడానికి 4 కంచెర గాడిదల లాంటి గుర్రాలు ఉన్నాయి కదా, ఆ గుర్రాల్ని ముక్కుతో పొడిచి చంపేశాడు. తర్వాత ఆ సారథి మెడని
గట్టిగా నులిమేసి చంపేశాడు. అంటే సారథి లేడు, గుర్రాలు లేవు, రథం నేల మీదకి దిగిన తర్వాత అప్పుడు రావణాసురుడి వీపుని ఆయన ముక్కుతో పొడవడం మొదలెట్టాడు. అంటే ఎంత యుద్ధం చేశాడు ఒక ముసలి జటాయువు సీతమ్మని రక్షించడానికి. అనేసరికి వెంటనే అప్పుడు ఏం చేశాడు, అందులోంచి రథంలోంచి రావణాసురుడు దిగి యుద్ధం చేయాల్సి వచ్చింది. సీతాదేవి రథంలోంచి బయటికి దూకి పరిగెట్టింది. పక్కన ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆవిడ ఒక చెట్టుని గట్టిగా పట్టుకుందిట భయంతో. ఈ లోపల రావణాసురుడు మళ్ళా యుద్ధం చేశాడు, మొదలెట్టాడు. చేసిన తర్వాత అప్పుడు రావణాసురుడి కవచాన్ని ఛేదించాడు జటాయువు. ఆయన మామూలుగా యుద్ధం చేయలేదండి, చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. ఆయన కవచాన్ని ఛేదించాడు. తర్వాత ఆయన రథాన్ని విరక్కొట్టి ముక్కలు చేసేసాడు. ఇక రథం లేదు, సారథి లేడు, తర్వాత కవచం లేదు ఆయనకి, ఆయన బాణాలు అది కూడా విరక్కొట్టేశాడు. తర్వాత విల్లు కూడా లేదు. సమస్త ప్రాణులు సంతోషించాడు. అమ్మయ్య అనుకున్నా, కానీ గట్టిగా అనడానికి లేదు, అన్నిటికీ భయం. ఎందుకంటే అన్నిటినీ ఏమైనా చేసేస్తాడు కాబట్టి అన్ని ప్రాణులన్నీ అమ్మయ్య అనుకున్నాయట. అలాంటి చేసి జటాయువు అలిసిపోయి అలా ఒక నిమిషం అనుకుంటాం కదా, అలా కూర్చుండిపోయాడు. అది చూసి వెంటనే రావణాసురుడు ఏం చేశాడంటే సీతను గట్టిగా మళ్ళా వెళ్ళి ఇలా చుట్టుపట్టి లాగి మళ్ళీ ఆకాశంలోకి ఎగరడం మొదలెట్టాడు. చుట్టుపట్టి లాగడం అంటే అసలు అది ఎంత క్రూరాత్మకంగా ఉందో చూడండి. ఆ మాట అనడానికి కూడా నాకు అసహ్యం వేస్తాం. అలా పెట్టి మళ్ళా ఈసారి మళ్ళీ ఈ రథం లేదు, వాడే ఏం చేశాడంటే ఇలా పట్టి ఆవిడ ఇలా చుట్టుపట్టి దగ్గరికి లాగి ఆవిడ పట్టుకుని ఎగిరిపోతున్నాడు ఆకాశంలోకి. వాడే ఒక పక్షిలాగా ఎగురుతూ ఉంటే అప్పుడు వెంటనే మళ్ళా వెళ్ళాడు ఎదురుకుండా వెళ్ళి రావణాసురుడికి ఎదురుకుండా ఎగురుతూ మళ్ళా మందలించాడు. తప్పు చేస్తున్నావు రావణ, ఇప్పటికైనా నా మాట విని. ఇంత నాశనం ఇక్కడ జరిగిందా, రావణుడు వచ్చేస్తాడు, నువ్వేవో అతను సన్యాసి, అతను ఏం చేయలేడు అనుకుంటున్నావేమో. అతను వచ్చి కరుడిని అంతమందిని చంపేశాడు, నీకు తెలుసు కదా, ఎంతోసేపు పట్టదు నిన్ను చంపడానికి. నువ్వు ఎక్కడున్నా వచ్చేస్తాడు, లంక కాదు, ఎక్కడికి తీసుకెళ్లి దాచలేవు. సీతమ్మని రాముణ్ణి వేడు చేయకు, ఇది మంచి పని కాదు, వంశనాశనం చేసుకోకు, వదులు అంటుంటే వినలేదు. అలాగే ఎగురుతూ ఉంటే అప్పుడు ఏం చేశాడంటే ఇంకా లాభం లేదు అని వినేసి ఆయన చేతుల్ని కొరికేశాడు. అంటే రావణాసురుడికి చేతులు ఉంటాయి 20 కదా, ఆ చేతుల్ని కొరికేశాడు. వెంటనే ఆయన జటాయువు కొరికితే చేతులన్నీ కింద పడిపోయి విరిగిపోయి వెంటనే మళ్ళా చేతులు పుట్టుకొచ్చేసాయట రావణాసురుడికి. వాడుకున్న ఆ శక్తికి, ఆ మాయకి పుట్టుకొచ్చి అప్పుడు ఏం చేశాడంటే మళ్ళా కిందికి దిగాడు రావణాసురుడు. దిగి అప్పుడు సీతను వదిలి జటాయువుని ఇలా పిడికిళ్లతో ఆ పక్షిని కొట్టాడు. అలిసిపోయిన ముసలి జటాయువుని ఈ అంటే అతనితో కంపేర్ చేస్తే ఇతను బాగా బలం ఉన్నవాడు. అలాగా పిడికిళ్లతో శరీరం అంతా పాపం జటాయువుని కొట్టి తర్వాత కాళ్లతో తన్నాడు జటాయువుని. తంటే అంత దూరం వెళ్ళి పడిపోతోంది, మళ్ళా వస్తుంది శక్తి తెచ్చుకొని. పాపం మరి ఆయుధం ఏం లేదు, కేవలం ముక్కేగా. అది గమనించాడు రావణాసురుడు. ఓహో, ఇది ముక్కుతోటి కాళ్లతోటి కదా నన్ను కొడుతోంది అని అప్పుడు చంద్రహాసాన్ని తలుచుకున్నాడు. చేతిలో ఒక చంద్రహాసం వచ్చింది, మీకు తెలుసు కదా, అది ఇచ్చిన ఆయన దగ్గర ఉన్న ఒక వర ఖడ్గం, ఆ ఖడ్గం పెట్టి వెంటనే ఈ జటాయువు కాళ్ళు 2 నరికేశాడు. నరికి దాని రెక్కలు కూడా నరికేశాడు. ఇంకేం ఎగరలేదు, కాళ్ళు లేవు, కుప్ప కూలిపోయి కొన ప్రాణంతో ఇలా పైకి చూస్తోందంతే, ఏమనట్లేదు. అలా చూస్తుంటే సీత అక్కడే ఉంది ఆ చెట్టు దగ్గర. పరిగెట్టుకుని వచ్చి జటాయుని పట్టుకుని ఏడ్చిందిట. తండ్రి, ఎంత నాకు సాయం చేస్తావు, ఎంత నువ్వు చేయాలని నన్ను కాపాడాలని చూసావు, నీ మేలు నేను జన్మలో మర్చిపోలేను, నా వల్ల నువ్వు మరణిస్తున్నావా అంటూ వెక్కి ఏడ్చింది సీత జటాయువును చూసి. పాపం దుఃఖిస్తూ చేసేసరికి చుట్టుపక్కల అరిచి చెప్తోందట, అందరూ చూడండి, ఓ వనదేవతలారా, పంచభూతాలారా, ఈ నన్ను కాపాడడం కోసం ఈ ముసలి జటాయువు ప్రాణాలు దెబ్బలు తిని మరణిస్తున్నాడు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు మళ్ళా వెళ్ళి జుట్టుపట్టిలాగి ఆకాశంలో పట్టుకుని ఆకాశంలోకి ఎగరడం మొదలెట్టాడు. అక్కడ ఎక్కడో సృష్టి చేస్తూ తపస్సులో ఉన్న బ్రహ్మ పులిక్కి పడి వేసాట ఒక్కసారి. అంటే ఆయన మనసు కూడా కదిలిపోయింది. అంటే ఒక పతివ్రత, అందులో ఆవిడ యోనిజ తల్లి లక్ష్మీదేవి, అలాంటి తల్లిని ఇలా అవమానిస్తూ ఉంటే ఆయన కదిలిపోయి అనుకున్నట్ట, ఓ లంక వినాశనం దగ్గరికి వచ్చింది, రావణాసురుడు ముగింపు వచ్చేసింది అని అనుకున్నట్టు ఆయన. అండ్ ఇక జగత్తంతా అంధకారంలో మునిగిపోయింది. గాలి వీచడం మానేసింది. అంటే గాలికి కూడా అసహ్యం వేసింది వేయడానికి. ఏంటి ఇదంతా ఏమి చెయ్యలేకపోవడం, అది చాలా అసహ్యకరమైన విషయం అండి. ఏమి చెయ్యలేకపోవడం అనేది అసహ్యకరమైన విషయం కదా.
తర్వాత సూర్యుడు కూడా కాంతి ఇవ్వడం మానేసట. నేను ఇవ్వలేను, గాలి వేయడం మానేసి. తర్వాత మహర్షులు దూరం, బ్రహ్మర్షులు వాళ్ళు కనిపించరు మనకి, వాళ్ళు చూస్తున్నారు. అందరూ అనుకున్నారు ఓ రావణుడు వినాశనం వచ్చేసింది అని. కానీ ఎవరు దగ్గరికి వచ్చి రావడానికి మళ్ళీ భయపడతారు, ఎందుకంటే ఏమైనా చేసేస్తాడు కదా. సీతమ్మ భయంతో ఏడ్చి 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 ఇక్కడ అన్ని చారికలు కట్టిపోయాడు. పాపం పగటిపూట పగటిపూట మనకు చంద్రుడు వస్తే కనపడ్డు, అంతవరకు ఆవిడ ఇలా వెలిగిపోయే మొహం పగటిపూట చంద్రుడిలాగా కళావిహీనం అయిపోయింది. అలాంటి ఆవిడ అలా వెళ్ళిపోతూ ఉంటే, అలా పట్టుకెళ్ళి బలవంతంగా ఆవిడని పట్టుకుని ఎగురుతూ ఉంటే, ఆవిడ ఎడమ కాలికున్న అందే చిన్నగా ఆవిడ ఎప్పుడు ఆ మువ్వలు అలా వినిపిస్తూ ఉండేవిట రాముడికి. అది నేల మీద జారి పడింది. పడితే అందులోంచి వచ్చిన చప్పుడు రావణ నీకు నాశనం తప్పదు అన్నట్టు వినిపించిందిట. అలా ఆ చప్పుల్లో అలా వినిపించిందిట. ఆవిడ మెడలో ఒక ముత్యాల హారం ఉంది. ఇలా ఈ పెనుగులాటలు ఏమైందంటే ఆ ముత్యాల హారం పైనుంచి ఇలా తెగిపోయి కింద పడిపోయి, ఆ పడిపోయినప్పుడు అది కూడా లంక వినాశనం తప్పదు అన్నట్టుగా అనిపించింది. పక్షులన్నీ ఘోరంగా అరుస్తున్నాయి చూసారా, ఒక్కొక్కసారి ఏంటో తెలియదు ఎందుకో అలా అరుస్తూ పరుగెడతాయి, అలా అరుస్తున్నాయి. అరుపులో ఎలా అనిపించిందంటే అమ్మా సీతమ్మ భయపడకు భయపడకు అన్నట్టు వినిపిస్తోంది. సరస్సుల్లో ఈవిడ్ని పైకి తీసుకెళ్తుంటే సరస్సుల్లో చేపలు అవన్నీ భయపడిపోయి ముందరికి ఇలా వెళ్ళడానికి వెళ్ళి మన బళ్ళ వెనక్కి వచ్చేస్తున్నాయి. తర్వాత కమలాలు అన్ని వాడిపోయాయి, ఆత్మీయులాగా దుఃఖిస్తున్నాయి అవన్నీ ఏమీ చేయలేక. తర్వాత అనేక జంతువులు పైనుంచి ఇలా పట్టుకెళ్తూ ఉంటే నీడ పడుతుంది కదండి, ఆ నీడ వెంబడి కోపంగా పరిగెడుతున్నాయి అవి అరుస్తూ, అవేం చెయ్యలేక ఆ నీడ వెంబడి సీతమ్మ నీడ వెంబడి అలా పరిగెడుతూ అరుస్తూ పైకి చూసి అరుస్తున్నాయి. తర్వాత పర్వతాలన్నీ తలలు పైకెత్తి దుఃఖిస్తున్నాయి అన్నారు. పైగా ఏంటంటే ఏడుస్తున్నాయట పర్వతాలు. ఏడిస్తే ఎట్లా ఉన్నాయంటే జలపాతాలు చూడండి ప్రవహిస్తూ ఉంటే అవే వాటి కన్నీళ్లు, పర్వతాలన్నీ దుఃఖించాయి. అమ్మవారు భూజాత కదండి, అవన్నీ మరి ఆవిడికి సంబంధించినవే. అలాగా సూర్యుడు వెలుగు కోల్పోయాడు. మరి వెలుగు కోల్పోడా సూర్యుడు? ఇలాంటి పరిస్థితిలో ఆయన ఎందుకు వెలిగిస్తాడు? అలాగా అన్ని ప్రాణులు విలపించాయి, జింక పిల్లలు కన్నీళ్లు కార్చాయి, వనదేవతలు ఈ అన్యాయం చూసి వణికిపోయారు గడగడగడ. ఎందుకంటే రోజు ఆవిడికి దండం పెట్టేది. అలాంటి సీతమ్మ తల్లి ఈ బాధ మనం ఊహించుకుంటేనే మనకే ఇంత కష్టంగా ఉంది, అవేలా భరించేయండి. రామ రామ అంటూ జానకి విలిపిస్తాం అని ధైర్యం తెచ్చుకుని రాముడితో రావణాసురుడితో అప్పుడు కూడా మాట్లాడింది. ఇంత పట్టుకెళ్ళిపోతున్నా ఆవిడ ధైర్యంగా రావణాసురుడితో మాట్లాడి, రామ లక్ష్మణులు దగ్గరగా లేని సమయంలో నన్ను నువ్వు తీసుకెళ్తున్నావు రావణ, ఒక ముసలి పక్షిని చంపేశావా నువ్వు వీరుడువా? నిన్ను వీరుడని ఎవరంటారు? నీకు అసలు వీరత్వం ఏది? నీకు ధైర్యం ఉంటే రాముడితో పోట్లాడు, నీకు లేదు, అందుకే ఇలా చేస్తున్నావు. నువ్వు ఆ ముసలి పక్షిని ఎందుకు చంపేశావు? అందుకని ఇప్పుడు నువ్వు రాముడి గురించి ఏంటనుకుంటున్నావు? ఆయన కంట పడితే నువ్వు కానీ నీ సైన్యం కానీ ఎవ్వరూ మిగలరు. ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టు, నువ్వు ప్రాణాలతో ఉంటావు. ఆయన ఇంకొక విషయం చెప్తున్నాను విను, నేను రాముడికి దూరమై ఎక్కువ కాలం బ్రతకను, నీకు నరక ప్రాప్తి తప్పదు, నువ్వు అనుకున్న నీ కోరిక ఏది నెరవేరదు, నేను నీకు వశం కాను, నీకు మనశ్శాంతి ఉండదు, రాముడు తన తీక్ష్ణమైన బాణాలతో నిన్ను చంపేయడం ఖాయం, లంక నాశనం అవ్వడం ఖాయం అని చెప్పేసింది. అంత ధైర్యంగా నిలబడి చెప్తాను. ఇప్పుడు అలాగే పట్టుకెళ్ళిపోతున్నాడు. అతనికి ఏంటి ఒక రెండు భయాలు. ఒకటి, తొందరగా రాముడు రాకుండా అక్కడి నుంచి దాటేయాలంటే మనసులో ఎక్కడో రాముడి మీద భయం, ఆయన వస్తాడు మళ్ళా ఏదో యుద్ధం అవుతుంది, రాముడు రాకుండా దాటేయాలి. తర్వాత ఎంత దూరం వచ్చావు ఎంత దూరం వెళ్ళాలని చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తనే ఎగురుతున్నాడు స్వయంగా, రథం లేదు, ఎగురుతూ అలా చూస్తూ ముందరికి అటువైపే చూస్తున్నాడు. అది సమయం చూసుకుంది అమ్మవారు. చూసి వెంటనే ఏం చేసిందంటే వివేకవంతురాలు, తన పైన ఒక పట్టు ఉత్తరీయం లాంటిది ఉంది అమ్మవారికి, అది అందులోంచి ఒక ముక్క చింపి తనకున్న కొన్ని ఆభరణాలు కాలివి అన్ని తీసి అందులో మూట కట్టి కిందన ఒక పర్వతం నుంచి ఎగురుతున్నప్పుడు ఆ పర్వతం మీద 5 వానరులు దర్శనం ఇచ్చారు స్వామి. అక్కడ వెంటనే వాళ్ళని చూడగానే అనిపించింది ఆవిడకి. అనిపించి వెంటనే ఆ మూట, రావణాసురుడి దృష్టి అట్టుంది, ఇక్కడ మెల్లిగా జార విడిచి రామా రామా అని అరుస్తూ జార విడిచి. ఇది ఏది రావణాసురుడు చూడలేదు, ఎందుకంటే ఆయన దృష్టి తొందరగా సముద్రం దాటాలి, అవతలకి వెళ్ళాలి, రాముడు వచ్చే లోపల అంటూ అటు చూసుకుంటున్నాడు. ఈ లోపల ఈవిడ జార విడిచింది. వీళ్ళకి అక్కడ ఉన్న ఆ వానరులకి, వాళ్ళు నరులు కాదు కోతులు కాదు, రెండింటికి మధ్య మనం కిష్కింధాకాండలోకి వెళ్తాము. ఇది మనకి హనుమంతుడి మొదటి దర్శనం కాలేదు, అక్కడ ఉన్నాడని మనకు తెలుసు అంతే. అక్కడ 5 ఉన్నారు వానరులు. వానరులు వెళ్తూ ఉంటే పైనుంచి
వాళ్ళకి దృష్టి చాలా తీక్షణంగా ఉంటుంది. అంటే చాలా దూరం వాళ్ళు చూడగలరు. వాళ్ళకి దూరంగా ఒక స్త్రీ ఏడుస్తూ వెళుతోంది, ఒక అతను ఎవరో తీసుకెళ్తున్నాడని గ్రహించారు. వాళ్ళ చేతుల్లో ఒక మూట పడింది. వాళ్ళు దాన్ని చూశారు, పైన స్త్రీని చూశారు, అంతే. అప్పుడు ఆవిడ రామా రామా అంటుంది, రాక్షసంగా ఆవిడని తీసుకెళ్తున్నాడు. సముద్రం మించి, అంతులేని సముద్రం మించి ఆవిడని తీసుకెళ్ళి అక్కడ ఆ లంకను చేరాలి అని ఆరాటంలో అక్కడికి తీసుకెళ్లి సముద్రాన్ని దాటి తీసుకెళ్తున్నాడు. ఆ సముద్రానికి విపరీతమైన కోపం వచ్చింది. సముద్రానికి కూతురేగా లక్ష్మీదేవి అంటే ఏమి చేయలేక ఎత్తైన అలలతో ఎగిసి పడుతూ ఉంటే అనేక సుడిగుండాలు ఏర్పడ్డాయట. ఆ తీవ్రతకి లోపలున్న చేపలు, సర్పాలు, ఇంకా జంతువులు భయంతో అటు ఇటు పరిగెట్టి చిట్ట చివరికి సముద్రం అడుగునెళ్ళి దాక్కున్నాయట. సముద్రం అంత భయంకరంగా అలలతో లేచింది అంటారు. ఆకాశంలో చారుణులు, సిద్ధులు వాళ్ళందరూ భయపడిపోతున్నారు. అంటే రావణుడు ఇలాంటి తప్పు చేస్తున్నాడు, అసలు దీనికి పరిణామం ఏంటి, ఎలా ఉంటుంది అని. అలాంటి సీతమ్మని తీసుకుని ఎగురుతున్నాడు. ఆ ఎగరడానికి కూడా ఇక్కడ వాల్మీకి 3 ఉపమానాలు చెప్పారు. నిజంగా మనస్సు కదిలిపోతుంది, చెప్పడం కష్టంగా ఉంటుంది, కానీ చెప్పుకుంటూ వెళ్ళడం మనం తప్పదు. ఎందుకంటే సాటి స్త్రీ ఏమనకంటే ఎంత పతివ్రత అమ్మ తల్లి ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ పడ్డ బాధ ఎంత కష్టంగా ఉంటుంది కదా. ఇందులో ఆ 3 ఉపమానాలు చెప్పాడు. ఉపమానాల్లోనే మనకి వాల్మీకి ఏం జరుగుతుందని భవిష్యత్ దర్శనం చేస్తూ ఉంటాడు. సీతమ్మ పచ్చని చీర కొంగు, పసుపచ్చ చీర కట్టుకుంది ఆవిడ. ఒక అగ్ని శిఖలాగా పైకి ఇలా లేచింది చీర. అంటే ఎత్తుకుని ఇలా వెళ్ళిపోతున్నాడు కదా పక్షిలాగా. ఆవిడ చీర కొంగు అలా పైకి లేస్తే పసుపచ్చగా ఎగురుతూ అది ఒక అగ్ని శిఖలాగా కనిపించిందిట. వీడేమో ఒక కొండలాగా ఉన్నాడు రావణాసురుడు, నల్లగా. ఇప్పుడు ఎలా ఉందిట, అగ్నితో చుట్టబడిన కొండలాగా అనిపించిందిట. అంటే ఏంటంటే వీడు ఒక కొండగా నల్లగా ఉంటాడు, బండలాంటి హృదయం కదా, కాబట్టి కొండతో పోల్చుంటారు. పైగా మొండితనం, ఆ కథలని మొండివాడు కాబట్టి అలాంటి అగ్ని కొండని ఆశ్రయించిన చెట్లని కూడా దహించగలదు కదండి. కొండకు కూడా అలాంటి అగ్నిని పట్టుకెళ్ళిపోతున్నాడు అని ఒక అర్థం. అంటే దహించబడతాడు, నాశనం అవుతున్నాడు అని. తర్వాత 2వ ఉపమానం, అంటే అక్కడ 3 ఉపమానాలు చెప్పాడు, ఇక్కడ 3 ఉపమానాలు చెప్తున్నాడు. ఆవిడ చిగురుటాకులాగా ఎర్రగా ఉందిట అమ్మవారు. రావణుడు నల్లగా ఉన్నాడు. ఎలా ఉన్నట్ట, ఒక ఏనుగుకి ఒక బంగారు తాడు కడితే ఎలా ఉన్నాడు అలా ఉన్నట్టు. అంటే తాడు అంటే ఒక బంధం కదండి. రావణాసురుడు తాకినంత మాత్రాన అమ్మవారి ఆవిడకున్న పవిత్రత ఏమి తగ్గదు. ముట్టుకోవడం మానేయలేదు, కానీ పట్టుకున్నాడు. కానీ ఆవిడకున్న విలువ ఏంటి అనేది వీడికి తెలియదు. అలాగే ఇప్పుడు ఒక ఏనుగుని తాడుతో కడితే, తాడు నిజంగా ఒక బంగారు తాడేసి కట్టామనుకోండి, అది బంగారమా మరొకటా అని ఏనుగుకి ఏం తెలియదు, ఒక తాడు అనుకుంటుంది, అంతే కదా. అలాగే అలాంటి వాడు. తర్వాత చూడండి, నెత్తి మీద ఇలా ఏనుగు మట్టి వేసుకుంటూ ఉంటుంది. అలాగే రావణాసురుడు కూడా తాను కూడా చేసిన పాపాలు కర్మాలని నెత్తి మీద వేసుకున్నాడు. అలాగే తాను చెడ్డాడు. అది 2వ ఉపమానం. ఇక 3వది ఏంటంటే, ఉల్కలాగా సీత మెరుస్తోంది పట్టుకెళ్ళిపోతుంటే అన్నాడు. 3 ఉపమానాలు చెప్పాడు కదా. 1 పచ్చని చీర కొంగు, 2 అమ్మవారు చిగురుటాకులాగా ఆయనకి ఒక గొలుసులాగా, ఏనుగుని కట్టిన గొలుసులాగా ఉంది అని. 3 ఉల్కలాగా మెరుస్తోంది. ఉల్క అంటే ఆకాశంలో ఇలా నక్షత్రాలు మెరుస్తూ కింద పడుతున్నట్టుగా ఉంటాయి, అవి ఉల్కలు అంటారు. అలా మెరిసింది అని. ఎందుకంటే ఎక్కడైతే ఉల్క పడుతుందో ఆ ప్రదేశం అంతా కాలిపోతుంది, దగ్ధమైపోతుంది. అలాగే ఆమె లంకలో ప్రవేశించడం వలన లంకంతా బూడిద అవుతుంది అని ఒక భవిష్యత్ దర్శనం చేశాడు వాల్మీకి. తర్వాత అంటే ఎలాగా బూడిదైంది, 1 హనుమంతుడి వల్ల, 2 రాముడి బాణాల వల్ల, రెండిటి వల్ల లంక నాశనం అయిపోయింది. అది అందుకే ఆ భవిష్యత్ దర్శనం ఉల్కలాగా కనిపించింది అని చెప్పారు. ఈ విధంగా తీసుకుని ఆవిడ్ని తన అంతఃపురంలో తీసుకెళ్ళాడు అన్నారు. ఇక్కడికి ఆపేస్తాను, ఎందుకంటే మనసు ముందరికి వెళ్ళి ఇంకా చెప్పడానికి అవ్వదు, అదంతా ఆర్ద్రమైపోతుంది. ఎందుకంటే చెప్పాను కదా, సీతమ్మ బాధలు, రాముడి బాధలు మనం చూడలేము, వినలేము, ఊహించలేము. ఎందుకంటే వాళ్ళిద్దరు అలా చక్కగా నవ్వుతూ హాయిగా ఉంటే మనకు బాగుంటుంది, కానీ కొంచెం కష్టపడినా అది మనలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. మళ్ళా ఇంకొక అద్భుతమైన మనిషి వచ్చి వాళ్ళని కలిపే వరకు మనకి ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే రాముడితోనే ఉంటున్నాం మనం, రాముడి పాదాలను పట్టుకునే వెళుతున్నాం. అందుకని ఈ వియోగం అనేది చాలా అందరికీ బాధాకరమైన విషయమే. కాబట్టి ఇది కొంచెం
చెప్పడానికి నాకు కష్టమే, వినడానికి మీకు బాధ. ఇది ఇక్కడికి ఆపుదాం, ఎందుకంటే తర్వాత వాడు చేసిన క్రూర కృత్యాలు 1, 2 కాదు, ఆవిడ పెట్టిన బాధలన్నీ నీకు చెప్పుకున్న తర్వాత ఇక్కడ జటాయువు గురించి కొంత ఆలోచిద్దాం. జటాయువు దశరథుడికి మిత్రుడు, అంటే ఎప్పటివాడు చాలా వృద్ధుడు. ఆయన మామూలు అది గరుడ పక్షి కాదు, చెప్పాడు ఆయన. సూర్యుడి రథసారథైన అరుణుడి కొడుకులు వాళ్ళు, ఆయన సంపాతి అని ఇద్దరున్నారు. అందులో జటాయువు చిన్నవాడు, చెప్పాడు ఇవన్నీ ముందరే కదా. రాముని భక్తుడు, రాముడు అంటే విపరీతమైన ఇష్టం, ఆ ప్రేమ అంటే తన స్నేహితుడు కొడుకు తన కొడుకు అన్నట్టు, అలాంటి ప్రేమ. నేనున్నానుగా, నేను చూసుకుంటే నీకేం భయం లేదంటూ ఆయన ఇచ్చాడు రాముడికి. రాముడు కూడా అన్నాడు కదా, అంటే ఆ జింకను చంపడానికి వెళుతూ లక్ష్మణుడికి, జటాయువు కూడా ఉన్నాడుగా, నువ్వు కూడా ఉన్నాడుగా, జాగ్రత్త, మీ ఇద్దరు ఉన్నారుగా, చూసుకుంటారు అని చెప్పాడు కదా. అలాంటి పరిస్థితుల్లో జటాయువు తనకు అది బాధ్యత కింద తీసుకున్నాడు. అందుకని వృద్ధుడైనా, ఓపిక లేకపోయినా, అవతల వాడికి రావణాసురుడైనా, వాడికి అనేక ఆయుధాలున్నా, బలమున్నా, వరాలున్నా మీదికి దూకాడు. ఎందుకంటే సీతమ్మని కాపాడడం తన బాధ్యత. తన కూతురుతో సమానం అనుకున్నాడు. వెళ్ళాడు విశ్వ ప్రయత్నం చేశాడు. ఆయన కవచం చీల్చాడు, తర్వాత ధనుస్సులు విరక్కొట్టాడు, ఆయన గాయపరిచాడు, రథసారథిని చంపాడు, రథాన్ని ధ్వంసం చేశాడు, గుర్రాలను చంపేశాడు, అన్ని విధాలుగా నాశనం చేశాడు. అని ఆయన చంద్రహాసానికి బలైపోయాడు. ఆయన కాళ్ళు మొత్తం అని చెప్తే కొన ప్రాణంతో నిలిచి ఉన్నాడు ఆయన రాముడి దర్శనం కోసం, రాముడికి వార్త చెప్పాలని. ఎందుకంటే వృక్షాలు చెప్పగలవా, పక్షులు చెప్పగలవా, ఏవి చెప్పలేవు, తను చెప్పాలి. ఎక్కడ ఉన్నది, ఎవరు తీసుకెళ్లారో తెలియదు ఆయనకి, అసలు ఏమీ తెలియని స్థితిలో రాముడు ఉన్నాడు. అండ్ ఇక్కడ కేవలం రాముడిని మనం మానవ మాతృడుగానే భావించాలి. నిజానికి రాముడికి తెలియదా, రాముడు నారాయణుడు కాదా అంటే కాదు, మానవుడిగానే ఉన్నాడు. కాబట్టి ఆయనకి చెప్పాలి అని కొన ప్రాణం అలా పెట్టుకుని రామ రామ అంటూ ధ్యానం చేస్తూ, నేను అనేది ఒక పక్షి కాపాడింది జటాయు అని కాదండి. ఒక స్త్రీని ఒక రాక్షసుడు హరిస్తున్నప్పుడు స్త్రీ మాన ప్రాణాలని కాపాడాలని ఒక పక్షి చేసిన ప్రయత్నాన్ని మనం హర్షించాలి కదా. ఒక మనుషుడు చేయలేని పనులు ఒక పక్షి చేస్తూ ఉంటే ఏంటంటే అసలు దానికి అసలు ఆ పక్షికి, అలాంటి పక్షిని వీడికి హింసించి చంపేశాడే, మరి వీడి రాక్షసత్వం కాదు వీడిది. మరి వీడికి అందుకని పాపాలను చూడండి ఎలా మూట కట్టుకుంటున్నాడు, ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా అసలు అమ్మవారిని స్పర్శించాక ఇంకా అంతకంటే పాపం ఇంకా చేయగలిగింది లేదు. కాబట్టి ఇహ లంక నాశనం తప్పదు. ఇక మనుష్యులు, దేవతలు, ఋషులు వీళ్ళందరూ చూస్తున్నారు, కానీ ఎవ్వరూ చెయ్యలేని పని ఒక్క జటాయువు చేశాడు. అమ్మవారిని కాపాడే ప్రయత్నం చేశాడు. కాబట్టి రావణాసురుడికి అందరూ భయపడ్డారు, పంచభూతాలతో సహా. కానీ తానొక్కడు ఎదురు నిలిచి పోరాడాడు. ఇది ప్రపంచంలో అందరికీ ఒక ఆదర్శప్రాయుడిగా మిగిలిపోయాడు కదండి. అందుకే ఆయన ఒక ఆళ్వార్ కింద పూజలు అందుకుంటాడు ఇప్పటికీ. అప్పటికి ఆయన ఆ విధంగా మరణించిన రాముడి సేవలో ఆళ్వారుగా పూజలు అందుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన చేసిన ఒక ఆదర్శప్రాయమైన పని కాబట్టి, అది చాలా గొప్ప విషయం కాబట్టి, అది ఆయన నిజంగా జటాయువు అనే ఆయన. ఆళ్వారు అంటే పూజ, వైష్ణవులు పూజ చేస్తారు. తర్వాత మనం కేవలం ఇలా ఆలోచిస్తున్నాము ఆయన గురించి. మనం ఒక పుస్తకంలో, మన రామాయణంలో చదువుకుని మనం చేసేదల్లా ఆయన తలుచుకుని ఆయన చేసిన త్యాగానికి నమస్కారం చేయడం. కానీ కేరళలో జటాయు ఎర్త్ సెంటర్ అని ఒకటి గొప్ప మాన్యుమెంట్ కట్టారండి. దాని గురించి చెప్పుకుని ఈరోజు చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే మనకి లేపాక్షి అని ఉంది, అది మనకు వచ్చే వారం నేను చెప్తాను దాని గురించి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఒక ఆడదాని భద్రతకి, తర్వాత భద్రత గురించి, తర్వాత జటాయువు చేసిన త్యాగాన్ని వీళ్ళు చదివి, ఇవే చదివి వాళ్ళందరి మనసులు బాగా కరిగి, వాళ్ళు జటాయువుకి ఒక స్తూపం అంటే ఒక బొమ్మ లాంటిది కట్టారండి వాళ్ళు. అది మామూలుది కాదు, అది లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్. అది ప్రపంచంలోనే అలాంటిది లేదు, అలాంటిది కట్టారు. అది ఎంత తెలుసా అండి, 200 అడుగుల పొడుగు, తర్వాత 70 అడుగుల ఎత్తు. అంత పెద్దది ఒక పెద్ద జటాయు విగ్రహం కట్టారు. దాన్ని అసలు మన కొండ మీద కట్టారు. మనం వెళ్ళాలంటే ఒక కేబుల్ కార్లో వెళ్ళి చూడాలి. అది
కొల్లాం డిస్ట్రిక్ట్ అని కేరళలో అక్కడ కట్టారు. దాని పేరు చదయ మంగళం. నేను మీకు పంపిస్తాను లింక్ తర్వాత, ఇది కూడా బొమ్మలు. అక్కడ చదయ మంగళం అనే చోట కొల్లాం డిస్ట్రిక్ట్లో కేరళలో ఒక ఆయన స్కల్ప్టర్ చేశారు. ఎందుకంటే ఆయన మనసు ఎక్కడో కదిలిపోయింది. ఇది ఆడవాళ్ళ భద్రతకి, తర్వాత ఆయనకి ఒక నివాళి అని చెప్పాడు ఆయన. ఆ స్కల్ప్టర్ చెప్పి ఆయన దీనికోసం చేసి ప్రత్యేకంగా కట్టారు. తర్వాత పక్కనే ఒక కోదండరామస్వామి ఆలయం కూడా నిర్మించారు. అందరూ వెళ్ళిన వాళ్ళు ఒక 2 దర్శనం చేసుకుని వస్తారు. ఎందుకంటే ఒక పక్షి చేసిన త్యాగానికి వీళ్ళు ఇచ్చిన నివాళి. ఎంత బాగుంది కదా. అంతేకాని ఆడవాళ్ళ భద్రత చూడాలి అని దాని వెనక ఒక సందేశం. అదే అనమాట. అద్భుతంగా కేరళలో జటాయు ఎర్త్ సెంటర్ అని కొల్లాంలో కట్టారు. ఇది నిజంగా అది వాళ్ళు చేసిన చాలా గొప్ప పని. దీన్ని మనం అందరం ఒకసారి తలుచుకుని అది అట్లీస్ట్ చూసైనా మనం సంతోషించాలి. ఈరోజు ఇలాగ మనం ఒకసారి మారీచుడిని తలుచుకుని మన మనసులన్నీ కదిలాయి. అలాగే ఈసారి జటాయు ఆయన చేసిన త్యాగం, అమ్మవారికి ఆయన చేసిన సేవ మనం ఎప్పుడు ఎక్కడ మరవకూడదు, తలుచుకుంటూనే ఉండాలి. ఇది ఒక ముసలి పక్షి ఒక ఆడదాన్ని మాన ప్రాణాలకి రక్షణ ఇవ్వడానికి యుద్ధం చేసి తనను తాను త్యాగం తన ప్రాణాలని త్యాగం చేసిన సందర్భం. దానికి దొరికిన ఫలితం ఏంటి? రాముడు చేతిలో మరణించడం. అది మనం వచ్చే వరం ఏ విధంగా జరిగింది, రాముడు ఏ విధంగా గౌరవించాడు. ఎందుకంటే రాముడు ఎక్కడ ఇలాంటి మంచి పని చేసిన వాళ్ళని ఎప్పుడే అనుకున్నాం మనం భగవద్గీతలో. ఎక్కడికక్కడ భగవంతుడు వచ్చి చూస్తూనే ఉంటాడు. ఎలాంటిది ఆశించకుండా చేసింది కదా. ఇక్కడ చూడండి మనకి అన్ని 2 ఎలా కలుస్తున్నాయో. ఏమీ ఆశించలేదు ఆ ముసలి పక్షి, కేవలం తన స్వధర్మం కింద చేసింది. ఆశించకుండా ఏమి ఫలితం. అలాంటి వాడికి ఆ పక్షికి ఏం గౌరవం దొరికింది, ఎలాంటి రాముడు ఏమి ఇచ్చాడు అనేది మనం వచ్చే వారం చెప్పుకుందాం. స్వస్తి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ శ్రీరామ్. అమ్మ చెప్పనా? చెప్పమ్మా. ఒక్క నిమిషం అండి. వాళ్ళ క్లాస్ చాలా హెవీగా ఉందమ్మా. చాలా చాలా హెవీగా ఉంది, భారంగా ఉంది. అమ్మవారు వెళ్ళిపోయింది. కష్టం అండి మనకి. ఫస్ట్ వియోగం అది ఊహించుకోలేము. తర్వాత ఏంటంటే ఆవిడ పడే ఒక స్త్రీగా మనం స్పందిస్తాం. చాలా కష్టంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. అదే నా స్పందన. మారీచుడు పైకి కనిపించినంత క్రూరుడు కాదని తెలుసుకున్నాం. ఆయన రాక్షస భక్తుడు, నమస్కరించదగినవాడు. సీతాదేవి రామలక్ష్మణుల కోసం ఎదురు చూస్తోంది. లంకేశ్వరుడు ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి ఛత్రం దండకమండలాలు పట్టుకుని సంధ్యాకాలంలో చీకటలా వచ్చాడు రావణుడు. సూర్యుడు శ్రీరామచంద్రుడైతే సూర్యుడిపై ఆధారపడిన చంద్రుడు లక్ష్మణుడు. తగ్గుతూ పెరుగుతూ ఉంటాడు. చీకట ఆవరిస్తోంది అంటే రావణుడు వచ్చాడని. శని చిత్రా నక్షత్రానికి వచ్చినట్టు రావణుడు సీత దగ్గరికి వచ్చాడు. ఆయన వస్తుంటే వీచే గాలి ఆగిపోయింది. ఆయనకు భయపడి గోదావరి చప్పుడు చేయకుండా ప్రవహిస్తోంది. గడ్డి పరకలతో కప్పబడిన నూతిలా వచ్చాడు రావణుడు. వేద మంత్రాలు పఠిస్తూ వచ్చాడు. అలాంటి ఆయనకి సీతమ్మ వారు ఆతిథ్యం ఇచ్చి కూర్చోపెట్టింది. అప్పుడు మొట్టమొదటిసారి చూశాడు సీతమ్మని. పొగడటం మొదలుపెట్టాడు. అమ్మవారి నామాలన్నీ వచ్చేస్తున్నాయి ఆయన నోటి నుంచి అసూగా. వనిత, నీవెవరు? పార్వతివా, లక్ష్మివా, నువ్వు కీర్తివా? ఎవరు నువ్వు? అలాంటి కాంతి కనిపించింది ఆయనకి. నీకు విజయం అవ్వుగాక అనేశాడు అనుకోకుండా. ఇప్పుడు ఆ అందాన్ని పొగట్టడం మొదలుపెట్టాడు. రాక్షస బుద్ధి బయటకు వచ్చి అనకూడని మాటలు అంటున్నాడు. సీతమ్మకి ఆయన ఎద్దులాగా కనిపించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి తన గురించి వివరంగా అంతా చెప్పింది. కానీ ఆవిడ దృష్టి అంతా వీధి గుమ్మం మీదే ఉంది. రామలక్ష్మణుల కోసం. మీరు విశ్రాంతి తీసుకోండి, నా భర్త వస్తాడు అని. మీరెవరు అని వివరాలు అడిగింది. అప్పుడు అన్నాడు, నా పేరు రావణుడు. నేను అనేక స్త్రీలను తెచ్చుకున్నాను. నాకు చాలా డబ్బు ఉంది. అనేక దాసీలను ఇస్తాను, వస్తువులు ఇస్తాను. నువ్వు నాతో రా అన్నాడు. ఎందుకు ఇలా లేకిగా మాట్లాడుతున్నాడు అని
నా శ్రీరామచంద్రుడు చాలా శుభలక్షణుడు, సింహంలా ఉంటాడు, బలశాలి, ధైర్యశాలి, సత్యసంధుడు, ధర్మాత్ముడు, స్థితప్రజ్ఞుడు, చాలా మహాత్ముడు, సర్వకాల సర్వావస్థలయందు ఆయనే నాకు సర్వస్వము అంది. నేను ఆడసింహం లాంటి దానిని, నువ్వు నక్క లాంటి వాడివి. నీకు నేను దక్కను. ఒక మహాసర్పం కోరలు తీయటానికి ప్రయత్నిస్తున్నావు, సూదితో కన్నుతో కుంటున్నావు, కత్తి పదును నాలికతో చూస్తున్నావు, సూర్యచంద్రులు పట్టుకోవాలనుకుంటున్నావు. నువ్వెక్కడ, రాముడెక్కడ? రాముడు అమృతం లాంటి వాడు, నువ్వు అన్నం కడిగిన నీటి లాంటి వాడివి. రాముడు గంధమైతే నువ్వు బురదవి, నేను నీకు దక్కను అంది. ఇప్పుడు రావణుడు ఆవిడ్ని భయపెట్టడానికి ప్రయత్నం చేయసాగాడు. తన ప్రతాపాలన్నీ ఏకరువు పెట్టాడు. అంతేకాకుండా రాముడి గురించి చాలా తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడాడు. సీతమ్మ అంది, నువ్వు క్రూరుడివి, నీ వంశనాశనం అవుతుంది, నువ్వు వెళ్ళిపో అంది. అప్పుడు ఈవిడ లొంగదు అని తన భయంకరమైన 10 తలలు 20 చేతులతో క్రోధంగా చూస్తే ఆవిడ జుట్టును ఎడమ చేత్తో పట్టుకుని అదృశ్యంగా ఉన్న కంచరగాడిదల రథంలో ఎక్కాడు. సర్వభూతాలు వీడి పుణ్యం ఇంతటితో అంతమైపోయిందని ఘోషించాయి. సీతమ్మ ఎంత పొగిడి రాముడి గురించి చెప్పినా వినలేదు రావణుడు. ఆవిడని పవిత్రురాలైన ఆవిడని ముట్టుకుని తన చావును తానే చేతులారా తెచ్చుకున్నాడు. ఈయన సీతమ్మతో వెళ్తుంటే ఆవిడ అరుస్తోంది, ఏ యుగంలోనైనా స్త్రీకి జరిగే అన్యాయం తప్పదు. మన కోసం అమ్మవారి ఇన్ని బాధలు పడుతోంది. మొట్టమొదట లక్ష్మణ పెద్దల మనసెరిగి ప్రవర్తించేవాడా అని అరిచింది. ఈ రాక్షసుడు నన్ను అపహరిస్తున్నాడు. రఘునాథ, నా మాట నీకు వినిపించటం లేదా అని అరిచింది. రావణ, నువ్వు రాముడి చేతిలో మరణించటం తథ్యం అంటోంది. కైకేయి ఇవన్నీ ఆలోచించే చేసిందేమో అంటుంది. వెళ్తూ ప్రసరవణ పర్వతం కనిపించేసరికి దానికి చెప్పింది, రాముడికి చెప్పు, రావణుడు నన్ను అపహరిస్తున్నాడని. గన్నేరు మొక్కలకి గోదావరికి కూడా చెప్పింది. గోదావరి సర్పంలా కోపంగా చూస్తుంది. అమ్మ, రేపు కూడా రామలక్ష్మణులు ఇద్దరే వస్తారు. కన్నీళ్లతో ఉన్నవాడు నా భర్త రాముడు, కళ్ళు ఎర్రగా క్రోధంగా ఉన్నవాడు లక్ష్మణుడు. వారికి రావణుడు నన్ను అపహరించాడని చెప్పు అని గట్టిగా అరిచి చెప్తుంటే చెట్టు మించి జటాయువు పైనుంచి చూశాడు. సీత కూడా చూసి, పూజ్యుడైన జటాయువు, ఇతని దగ్గర ఆయుధాలున్నాయి, నువ్వు ఎదిరించలేవు, వెళ్ళి రాముడితో చెప్పంది. జటాయువు ఆవేశంగా ఎదురెళ్ళి రావణుడితో అన్నాడు, నా పేరు జటాయువు, నువ్వు రాజువి, పరస్త్రీని ఆశిస్తున్నావా? ధర్మభక్షకుడివి అవ్వకు, ఆమెను వదిలేయని బుద్ధి చెప్పటానికి ఎంతో ప్రయత్నించాడు. ముసలి పక్షిని లెక్క చేయలేదు. రావణుడు వెళ్ళిపోయాడు. జటాయువు ఊరుకోలేదు. వృద్ధుడైనప్పటికీ సీతమ్మ వారిని రక్షించటానికి రావణుడి మీద దూకాడు. వారిద్దరికీ భీకరమైన యుద్ధం జరిగింది. ముక్కుతోనూ గోళ్లతోనూ రక్కుతున్నాడు. ఆయుధాలు లేవు. రావణుడు రెక్కల మీద బాణాలు వేస్తున్నాడు. ఓపిక లేక ఒక నిమిషం కూర్చున్నాడు. సీతమ్మ వారి కంటిలో నీరు చూసి మళ్ళీ ఓపిక లేకపోయినా రావణుడి మీదకి వెళ్ళి విల్లుని విరిచేశాడు. గాడిదలని సారథిని చంపేసి రావణాసురుడి వీపుని పొడవటం మొదలు పెట్టాడు. సీతమ్మ వారు రథం దిగి పరిగెట్టింది. జటాయువు రథాన్ని ముక్కలు చేశాడు. సమస్త ప్రాణులు అమ్మయ్య అనుకున్నాయి. రావణుడు మళ్ళీ సీతమ్మ వారిని జుట్టుపట్టి ఎగరటం మొదలు పెట్టాడు. మళ్ళీ ఎదురెళ్ళాడు జటాయువు. ఎంతో చెప్పాడు రావణుడికి వదలమని, కానీ రావణుడు వినకపోయేసరికి చేతులు కొరికేశాడు. మళ్ళీ చేతులు వచ్చేసాయి రావణుడికి. రావణుడు మళ్ళీ కిందకి దిగి వరఖడ్గంతో జటాయువు కాళ్ళని రెక్కల్ని నరికేశాడు. అంతే, జటాయువు నిస్సహాయంగా చూస్తూ కంటి నీరుతో కుప్ప కూలిపోయాడు. సీతమ్మ వారు పరిగెట్టుకుని వచ్చి, వృద్ధుడై ఉండి నా కోసం ఇంత పోరాడి నీ ప్రాణాలను అర్పిస్తున్నావని ఏడ్చింది. తపస్సు చేస్తున్న బ్రహ్మ కూడా కదిలిపోయాడు ఇదంతా చూస్తూ. ఓహో, లంకా వినాశనం ప్రారంభం అయింది, రావణుడు అంతం దగ్గర పడింది అనుకున్నాడు. సీతమ్మ వారు ఏడ్చి కళావిహీనం అయిపోయింది. ఆవిడ జుట్టు పట్టుకుని లాక్కుని ఎగరటం మొదలు పెట్టాడు రాముడు. ఆమె ఎడంకాలికి ఉన్న మువ్వ జారి కింద పడింది. రావణాన్ని వధ తప్పదు అన్నట్టుంది ఆ శబ్దం. ముత్యాలహారం పడి లంక వినాశనం తప్పదని చెప్పినట్టుంది. అనేక జంతువులు ఆమె నీడ వెంబడి అరుస్తూ పరిగెడుతున్నాయి. పర్వతాలు జలపాతాలు దుఃఖించాయి. సూర్యుడు వెలుగు కోల్పోయాడు. అన్ని జీవాలు దుఃఖించాయి. నేను రాముడికి దూరమై ఎక్కువ కాలం బ్రతకను, నీ వినాశనం ఖాయం, నన్ను విడిచిపెట్టని మళ్ళీ సీతమ్మ వారు చెప్తున్నా రావణుడు వినలేదు. తన ఆభరణాలు మూటకట్టి పర్వతం దగ్గర రావణుడు చూడకుండా జారవిడిచింది. అక్కడ 5 వానరులు ఉన్నారు. వారు దూరంగా ఒక స్త్రీ ఏడుస్తూ రామా రామా అంటుంటే ఒకడు సముద్రం మించి ఎగరటం చూశారు. సముద్రానికి చాలా కోపం వచ్చింది. జలచరాలు భయంతో సముద్రం అడుగును దాక్కున్నాయి.
పతివ్రత అయిన సీతమ్మ బాధ వర్ణాంతీతం. రావణాసురుడు ఒక నల్ల కొండలాగా, ఆమె పసుపచ్చని చీరతో అగ్నిశిఖలాగా కనిపిస్తోంది. ఆవిడ చిగురుటాకులాగా ఎర్రగా బంగారు తీగలా ఉంది. ఆయన నల్లని ఏనుగులా ఉన్నాడు. ఉల్కలా సీత మెరుస్తోంది. అవి మా లంకలో పడితే లంకంతా దహిస్తుంది. అంతఃపురంలోకి తీసుకువెళ్ళాడు రావణుడు. స్వధర్మం అంటూ మనం ఏదైతే భగవద్గీతలో చెప్పుకున్నామో దానికి ఇక్కడే మనకి నిదర్శనం కనపడుతుంది. తన ధర్మాన్ని ఒక పక్షిగా కాపాడాలి, నేను ఇచ్చిన వాగ్దానం నిలబెట్టాలి, ఈ మొత్తం అడవిని కాపాడాలి అన్నట్టుగా ఒక స్త్రీని కాపాడడం, అది నిజానికి ఆయనకి చేతగాని పని అయినా సరే ముందరికి దూకి తన ప్రాణాలకు తెగించి ప్రయత్నం చేసిన జటాయువు మనకి పెద్ద ఉదాహరణ. స్వధర్మం అంటే దానికి భగవంతుడు అలా వదిలేయడండి. దానికి ఏ విధంగా ఆయన్ని దానికి తగ్గ సత్కారం చేశాడు అనేది మనం వచ్చేవారం చెప్పుకోవాలి. అమ్మా, ఇప్పుడు వరకు రాముల వారి పాద దర్శనం జరిగినది అహల్యామాతకి, తర్వాత భరతుడికి, ఇంకా మధ్యలో నేనేదో ఒకటి మిస్ అయ్యానమ్మా. ఇంకే వరకు జరిగింది? గంగానది, గుహుడు, నావికుడు, కరెక్టే. సడన్ గా రాత్రి ఎందుకో తలుచుకుని అడగాలి వాళ్ళ అనుకున్నాను. గుహుడే. ఏమైనా సందేహాలు ఉన్నాయమ్మా? ఈ మహాభారతం కథ చాలా బాగుందమ్మా. ద్రోణాచార్యుడి దృష్టద్యుమ్నుడి సుద్దామ వచ్చి ఎవరు సంహరించారని తెలుసుకుని నారాయణాస్త్రం అది ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళు వచ్చి అందరినీ కిందన పడుకోమంటారు కదా, అప్పుడు అంటే శరణాగతి చేసినప్పుడు భగవంతుడు ఎలా వచ్చి మనం రక్షిస్తారు అన్నది మనకి తెలుస్తుంది. అది చాలా బాగుందమ్మా ఈ కథ. భారతంలో కొన్ని మనకి భగవంతుడు ముఖ్యంగా కొన్ని కాపాడిన అవి ఉంటాయమ్మా సందర్భాలు మనకి. మనం అంటే మనం ఏదో ఈ స్టార్ ప్లస్ లో లేకపోతే మూవీస్ లో అవి అన్ని తీయరు, కొన్ని తీసి వదిలేశారు. అలాంటివి మనకి తెలియనివి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. చక్కగా మీరు అది మాకు మనసులోకి కొన్ని చాలా ముఖ్యమైన సందర్భాలు ఉంటాయి మనకి. ఆర్తత్రాణ పరాయణుడు అని చాలా బాగుందమ్మా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది భీముడు రథం నుంచి ఎదగకపోతే తీసుకొచ్చి కింద పడుకోబెట్టడం, అంటే ఇవన్నీ చూస్తే ఇంకోసారి ప్రయోగించమని అడగడం, అది మళ్ళీ అది అస్త్రం పనిచేయదని చెప్పడం, ఇవన్నీ కూడా అతను అశ్వత్థామోహ కృష్ణుడు ఉన్నారు కదా అందుకే రక్షించారు అని వాళ్ళకి తెలియడం, ఇవన్నీ కూడా అంటే భగవంతుడి మీద మన భక్తిని ఇది ఇంకా 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 మనకి పెంపొందిస్తాయి అన్నమాట. ఇంకా అలాగా ఉంది. చాలా బాగుంది, మంచి కదా. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఆ టైం మెషిన్ లో గనక అలా చూస్తున్నట్టు అదంతా మేము కూడా దర్శిస్తున్నట్టు అనిపిస్తుంది అమ్మా మీరు చెప్తుంటే. వాల్మీకి రాసిన తీరు మాది అంతే, అంత అందంగా అంత చక్కగా రాస్తారైనా ఒక సినిమా చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే నాకు తెలుసు ఇందాక అన్నారు సరళ గారు, మనసులు చాలా హెవీగా ఉన్నాయి ఈరోజు నిజంగా. కానీ వస్తున్నాడు మనందరికీ అత్యంత ఇష్టమైన ఆంజనేయ స్వామి. ఆయన వచ్చి సీతారాముల్ని కలిపే సందర్భం కోసం మనందరం ఎదురు చూస్తూ ప్రార్థిద్దాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన వస్తాడు, ఆయన వచ్చి వాళ్ళిద్దరిని కలుపుతాడు. చిన్న కోరిక, అంతవరకు రాముణ్ణే ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ప్రేమిస్తూ ఉన్న ఒక జీవి కొద్దిగా
ఈ ప్రాపంచక విషయాల మీద ఆసక్తి వచ్చి అటువైపు తిరిగేసరికి చూడండి రాముడు దూరం అయ్యాడు. కానీ మళ్ళా ఒక గురువు వచ్చి వాళ్ళిద్దరిని ఎలా కలుపుతాడు అని అది మనకి నేర్పించేది. కాబట్టి మనం కూడా అంత జాగ్రత్తగా ఎప్పుడూ ఉన్నా అక్కడో ఇక్కడో మనం ఎంత చిన్న టెంప్టేషన్ వచ్చినా ఆ ఒక్క క్షణమైనా మనకి లోపల భగవంతుడు దూరం అయితే జీవి పడే క్షోభ ఏదో అది మనకి సీతమ్మ చూపిస్తోంది. కాబట్టి ఆ క్షోభలు మనం పడకూడదు. మన మనస్సులు ఎప్పుడూ భగవంతుడి మీద లగ్నం అవ్వాలి అని మనందరం కోరుకుందాం. అలా చెయ్యాలని శ్రీరామచంద్రుడిని, సీతమ్మ తల్లిని, ఆంజనేయ స్వామిని ప్రార్థిద్దాం. స్వస్తి. Amen.